నామం పేరట అందరికీ వందనాలమ్మా. మరి నిన్నటి దినమున మనొక సాక్ష్యం నా వివాహ విషయం వరకు కూడా మీతో నేను పంచుకున్నాను. పంచుకున్నాను. వెంకట్రావు నా జీవితంలోకి వచ్చేంతవరకు నేను మీతో చెప్పాను కదా. ఇప్పుడు నా వివాహం జరిగింది. వివాహం జరిగినాక నేను చెప్పాను, తిరుపతిలో మా మ్యారేజ్ అయింది. మరి మా ఊర్లోనే సొంతనతులపాటులోనే మా వెంకట్రావు వాళ్ళు ఉంటారు. కాకపోతే వాళ్ళది ఒక బజారు, మాది ఒక బజారు. మేమేమో ముందుకుంటాం, వాళ్ళేమో లాస్ట్కి ఊరి చివరికి ఉంటారనమాట. ఇలా ఉన్నప్పుడు మ్యారేజ్ అయితే అయింది. ఇప్పుడు అమ్మ అనుకుంది, మరి నా కుమార్తెనైతే చక్కగా తన కోరుకున్న జీవితంలో నిలబెట్టాను. నా బిడ్డ బాధ్యత అయితే తీరింది. ఇక ఊళ్ళోనే కాబట్టి నా కుమార్తెకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనందరం దగ్గరే ఉంటాం. చక్కగా వాళ్ళ బాబాయిలు, వాళ్ళ పెదనాన్నలు, వాళ్ళ పిన్ని వాళ్ళు, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు, ఇకపోతే వాళ్ళ అక్కోళ్ళు, నేను అందరం కూడా సపోర్ట్గా ఉంటాం మా పాపకి అని చెప్పేసి అనుకున్నారు. అనుకున్నాక ఏమైందంటే ఒక నెల మాత్రమే మేము ఇక్కడ ఉన్నాము సొంతనతులపాటులో. ఆ నెల తర్వాత ఏమైందంటే మేము హైదరాబాద్ వెళ్ళామమ్మ. హైదరాబాద్ వెళ్ళినాక ఆల్రెడీ నా మ్యారేజ్ మా అత్తమ్మకి ఇష్టం లేదు, వెంకట్రావు వాళ్ళ అమ్మకి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే ఆమెకి కట్నం కావాలి ఒకటి, ఇంకోటి ఏంటంటే కట్నం లేకపోయినా పర్లేదు, ఇప్పుడు పనిచేసేవాళ్ళు కావాలి. పనిచేసేవాళ్ళు అంటే ఏంటంటే ఇప్పుడు తన కుమారుడు ఒకవేళ పాలిమలు చేయలేకపోయాడు అనుకో, తనకు సపోర్ట్గా ఉండే కోడలు కావాలి తనకి. నా కోడలు నా కొడుకు ఇద్దరు కలిసి చెరోగు పావల తెచ్చుకుని బతుకుతారు అనే ధైర్యం కావాలన్న ఆలోచనతో ఆమె ఏం చేసిందంటే వీలైనంత వరకు ఈ పెళ్ళిని ఆపాలనే చూసింది. కానీ ఎంత ట్రై చేసిందో అంత ట్రై చేసినా ఆ పెళ్ళి ఆగలేదు. అవన్నీ కూడా నా పెళ్ళి అయినాకే నాకు తెలిసినాయి. తర్వాత అయితే నాకు తెలియదు. అంతకుముందు నాకు ఏమాత్రం తెలిసినా నేను అసలు ఆ పెళ్ళికి ఇష్టపడేదాన్నే కాదు. ఆమెకి ఇష్టం లేదు అని తెలిసినట్టుకుంటే. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మా వెంకట్రావే కాదు మాతో పాటు పనిచేసింది మా ఆడబిడ్డలు ఇద్దరు, మా మరిది వెంకట్రావు పెద్ద అబ్బాయి ఇంటికి. మా ఆడబిడ్డలు ఇద్దరిలో మా చిన్న ఆడబిడ్డ నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. మేమిద్దరం చాలా ఫ్రెండ్స్. అయితే ఆ అమ్మాయి ద్వారా నాకు తెలిసినా నేను ఈ పెళ్ళి ఆపేదాన్ని. ఇక నాకు తెలియలేదు. నా పెళ్ళి అయినాక ఆ అమ్మాయి చెప్పటం మొదలుపెట్టింది, వదిన నిన్ను చేసుకోవటం అమ్మకి ఇష్టం లేదు, చాలా గొడవలైన ఇంట్లో. మరి ఒకరోజు అయితే ఏమైందంటే ఆ అమ్మాయిని కనుక నాకు ఇచ్చి పెళ్లి చేయకపోతే నేను ముందా చచ్చిపోతానని చెప్పి ఆ ముందు చేసా కూడా కొనుక్కొచ్చుకున్నాడు వదిన. అది మా అత్తమ్మోళ్ళు చూసి, మా మేనత్తోళ్ళు చూసి అదంతా లాగేసి ఏమొద్దు నీకు ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పేసి అమ్మతో మాట్లాడి ఇంక ఈ పెళ్ళి సెటిల్ చేసే వదినని ఆ అమ్మాయి నాకు చెప్పినాకే తెలిసిందా గొడవలైనవి అని. ఇంకప్పుడు నాకు తెలిసినా నేను చేయగలిగింది అయితే ఏమి లేదు కదమ్మా, ఏం లేదు, సైలెంట్గా ఉన్నాము. ఒక నెల రోజులు ఉన్నాక మా మ్యారేజ్ అయినాక ఒక నెల రోజులు అంటే అటు ఇటు తిరుగుతూ ఉంటాం కాబట్టి ఉన్నాము. ఈ నిద్రలు ఇవన్నీ అయిపోయినాక ఏమైందంటే హైదరాబాద్ తీసిపోయారు. హైదరాబాద్లో ఎక్కడంటే షాపూర్ బంతపల్లి అని ఉంది, అక్కడికి నన్ను తీసిపోయారు. నాకు తెలియని దేశం, నిజంగా చెప్తున్నా, నేను పుట్టి పెరిగినాక ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళటం అదే. ఇంకా అప్పుడు తీసిపోతా ఏమైందంటే ఏరేగా ఒక రూమ్ తీసుకుని ఇలా ఫ్యామిలీ నుంచితే అమ్మాయికి వంట రాదు కదా. ఎందుకంటే మీకు తెలుసు నాకు దెబ్బలు తగిలి మిల్లర్లో పట్టడం అది చిన్నప్పుడే జరిగింది. అప్పటికి మా అమ్మ నాకు వంటలేం నేర్పించలేదు. అదిగాక నేను మా ఇంటికి చిన్న కూతుర్ని. చాలా గార్వంగా మా నాన్న నన్ను ఏ పని చేయనీయకుండా చేశాడు. అలాగే మా అమ్మ కూడా నాకు ఏ పని చెప్పేది కాదు. ఇక నేను వంటలు నేర్చుకునే టైం లేదు. అప్పుడు నాకు వంటలేమి రావు, ఇప్పుడు కూడా రావమ్మా నాకు సరిగా. ఇప్పుడు కూడా వంట చేయటం రాదు. ఈ మధ్యకాలంలో యూట్యూబ్ పుణ్యాన నేను వంటలు నేర్చుకున్నా. అయితే ఈ అమ్మాయికి వంట చేయటం రాదు కాబట్టి సపరేట్ రూమ్ వద్దు అని చెప్పేసి వెంకట్రావు ఏం చేశాడంటే వాళ్ళ బాబాయి వాళ్ళ పిన్ని వాళ్ళ వద్దకి నన్ను తీసిపోయాడు. నన్ను తీసిపోయినప్పుడు ఇంకా వెంకట్రావులు పనికి వెళ్ళేవాళ్ళు, నేను అక్కడ ఉండేదాన్ని. ఆ ఇంటి పని అంతా కూడా నాకు వచ్చిన పని అంతా నా చేత చేయించేవాళ్ళు. అక్కడ ప్రాబ్లం ఏంటంటే నా చేతులను బట్టి వాళ్ళు నన్ను చాలా ఎక్కిరిస్తూ చాలా బాగా బాధ పెడుతూ ఉండేవాళ్ళు.
అక్కడ ఇంకా ఎవరైనా అంతే కదా, వాళ్ళ స్థానంలో నేనున్నా అలాగే ఉంటాం కదా. ఎందుకంటే నీకు ఎవరు చెక్కలేదంట్రా, నువ్వు చక్కనోడివే కదా, నువ్వు మంచిగానే ఉంటావు కదా, పొయ్యి పొయ్యి ఒక కుంట ఆన్ చేసుకున్నావు ఇట్లా అంటున్నప్పుడు నేను చాలాసార్లు వినేదాన్ని. కానీ నాకు అలవాటు అయిపోయింది. ఎందుకంటే చెప్పాను కదా, ఇక నేను మిల్లర్లో పడ్డప్పుడే నా జీవితం నాకు అర్థమైపోయింది. ఇలాంటి నిందలు, ఇలాంటి అవమానాలు నేను ఎదుర్కోవాల్సినవి చాలా ఉంటాయని నాకు అర్థమైపోయి వాళ్ళు ఏమంటున్నా నేను ఏం మాట్లాడేదాన్ని కాదు. ఇక వెంకట్రావు ఒక ఉగ్రత రూపం ఏంటంటే అనుమానం. ఎంత అనుమానం అంటే తను నీడను కూడా తను నమ్మలేనంత అనుమానం. నా మ్యారేజ్ అయిన కాడి నుంచి తను పెట్టే టార్చర్ నాకు మామూలుగా ఉండదు. కానీ నేను ఎవరితో చెప్పుకోలేను, సాక్ష్యంలో కూడా చెప్పలేను. నేను తను అంతగా టార్చర్ పెట్టేవాడు నన్ను. నేను ఎటు చూడకపోయినా చూసానంటాడు, నేను ఎవరితో మాట్లాడకపోయినా నేను మాట్లాడానంటాడు. నేను ఒక 5 వరకు చదువుకున్నాను కాబట్టి నాకు పేపర్ చూసి అలవాటు ఉంది. కానీ ఆ పేపర్ నేను పట్టుకున్నానంటే వెంకట్రావు ఏమంటాడంటే, ఎవరో లవ్ లెటర్ పంపించారు నీకు, పేపర్లో లవ్ లెటర్ ఉన్నది వెంకట్రావు అంటే, నాకు చదువు లేదని నువ్వు ఇట్లా నన్ను అంటున్నావా అంటాడు. మళ్ళీ తనతో ఎట్లా నేను చేయాలో నాకు అర్థం కాదు. చాలా భయపడతా ఉండేదాన్ని. దానికి తగ్గట్టు ఏమైందంటే, వాళ్ళ పిన్ని బాబాయిలు కడిగి తీసిపోరగట్టు వాళ్ళ కాడ కొంతమంది జీతగాళ్ళు ఉంటారు. ఆ జీతగాళ్ళు నన్ను పలకరించినా నన్నే కొడతాడు, నేను వాళ్ళని పలకరించినా నన్నే కొడతాడు. కానీ నేను ఎవరితో పలకను. కానీ వీళ్ళు ఏమనుకుంటారు, ఏంకేంటి ఇంత గర్వం, పిలిచినా పలకదు, ఏం అసలు మోగదా, మామూలుదా. పాపం వాళ్ళు మంచిగానే పిలుస్తారు, వదినమ్మ అక్కాయ అది ఇదని వాళ్ళు పిలిచినప్పుడు కూడా నేను ఏం మాట్లాడటానుకున్నది. ఎందుకంటే వెంకట్రావు నేను మాట్లాడానని చంపేస్తాడు. ఇలా ఉంటూ వెంకట్రావు చేతిలో చాలా నరకం పడుతూ అమ్మోళ్ళకి ఫోన్ చేసి చెప్దాం అనిపించిద్ది. కానీ నాకు ఫోన్ లేదు. అప్పుడు మా అమ్మలకు కూడా ఫోన్ లేదు, మా తాతయ్య వాళ్ళకి ఉంది, అది కూడా ఇంట్లో ఫోన్ ఉంది. కానీ హైదరాబాద్కి మన నూతలపాడికి పిన్ కోడ్ ఉంటుందంట, పిన్ కోడ్ నెంబర్ కొడితేనే వచ్చిద్దంట. నాకు తెలియదు పిన్ కోడ్, అసలు తెలియదు మాకు. ఎప్పుడూ మేము దేశాలు వెళ్ళడం కాదు, ఆ నెంబర్ నేను ఎలా కొట్టాలో కూడా నాకు తెలియదు. వీళ్ళకి ఫోను ఎవరు నాకు ఫోన్ ఇవ్వరు. ఎందుకంటే వెంకట్రావు పెట్టే టార్చరు, తను పెట్టే దెబ్బలు ఎలా కొడతారంటే అలా కొడతారు. నా జుట్టు చాలా పొడుగు ఉంటుంది, ఆ జుట్టు పట్టుకుని ఈడ్సిడిసి మరి కొట్టడం, వాళ్ళు చాలా ఇబ్బంది పెడతారు. కానీ నేను సౌండ్ చేయకూడదు, మళ్ళీ బయటికి ఎవరు వినకూడదు హైదరాబాదులో ఇళ్ళల్లో. వినను, ఇవన్నీ నేను కూడా. పనుకునే రూమ్ సపరేట్, వెంకట్రావుకి మాకు పనుకునే రూమ్ సపరేట్ అనమాట, మా అత్తమ్మోళ్ళకి మాకు. ఇక్కడంతా కూడా తీసిపోయి అక్కడ ఆ రూమ్లో కొట్టేవాడు. నైట్ అసలు నిద్రబానిచ్చేవాడు కాదు నన్ను. నైట్ అంతా తన కాపలా కూర్చుంటాడు. ఎందుకు కూర్చుంటాడో తెలియదు. ఒకవేళ వాష్రూమ్కి వెళ్దామని నేను కళ్ళు తెరిచానంటే, టైం ఇదా, ఈ టైం మాట్లాడుకున్నావా, ఈ టైంకి వస్తాడా అంటే, ఈ టైం అయితే నేను నిద్రపోతానని చెప్పేసి ఈ టైం ఇచ్చావా అంటారు. అసలు నేను వాష్రూమ్కి వెళ్ళాలన్నా భయపడేదాన్ని. అమ్మో ఈ టైం నేను లెగిస్తే కొడతాడేమో. అసలు కళ్ళు తెరిస్తే, ఇప్పుడు ఎందుకు కళ్ళు తెరిసావు, ఇప్పుడు ఎందుకు అది చెప్పలేము ఇంకా, అంతే. ఇక ఒక మాటలో ఫైనల్గా చెప్పాలంటే, నేను ఒక రోజు అడిగా, వెంకట్రావు అట్లా ఎట్లా వెళ్తాము వెంకట్రావు, ఎందుకు అట్లా టార్చర్ పెడతావు, దూరుగాని ఊరు వచ్చాము, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, నాకు అలాంటి క్యారెక్టర్ లేదు, ఎందుకు ఇట్లా అంటున్నావు, ఇట్లా అనొద్దు, వెళ్ళేవాళ్ళు ఎలా అయినా వెళ్తారు, ఆ గుణం ఉండేవాళ్ళు, అలా వద్దు వెంకట్రావు, అలా అనొద్దు, నేను కూడా మా అమ్మ నాన్నకాడ పెరిగి వచ్చాను, నువ్వు ఇంత దూరం తీసిపోయి నన్ను ఇలా కొట్టడం, ఇలా నన్ను బాధ పెట్టడం నేను ఎవరికి చెప్పుకోలేను కదా అన్నట్టు మాట్లాడితే, నువ్వు ఎన్ని చెప్పు, తను చేసేది తను చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అసలు ఒక మనిషి పెంపకం, ఒక మనుషుల భాష తనకాడ లేదు. తను ఒక మృగం. ఆ మృగం ఏంటంటే తను ఏది చెప్తాడో అదే కరెక్ట్. ఇలా జరుగుతూ ఉంది, ఇలా టార్చర్గానే జరుగుతూ ఉంది. పనికైతే తీసిపాడు. ఈ టార్చర్ ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఏమైందంటే, 2 నెలలు గడిచిపోయినాయి. 2 నెలలు గడిచినాక నాకు వాంతులు బాగా ఎక్కువ అవుతూ ఉన్నాయి. అప్పుడు ఏ ఊళ్ళు అని చెప్పి నాకు తెలియదు. వాంతులు అవుతూ ఉన్నాయి, అన్నం తినబుద్ధి కావట్లేదు, చాలా బాధగా ఇబ్బందిగా ఉంటుంది. ఇక వాళ్ళ కాడ ఉంటాను కదా, నేను అన్ని పనులు చేయాలి, నాకు కుంటిదాన్ని అవిటిదాన్ని అని వాళ్ళు చూడరు కదా, ఆ పనులు చేయాలి, వాళ్ళు బట్టలన్నీ ఉతకాలి, గిన్నెలన్నీ తోమాలి, వాళ్ళు చెప్పిన ప్రతి పని నేను చేయాలి. వాళ్ళు వంట, వాళ్ళు పని మనుషులు, వాళ్ళందరికీ వండిన బట్టలు ఇవన్నీ కూడా వెంకట్రావు వచ్చేంతవరకు నాన్ స్టాప్ నా చేత పని చేపిస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటా. ఆ 4 వాళ్ళు ఇంకెవ్వరు నాకు తెలియదు ఆడ. అందరు నా వైపు చూస్తారు, అయ్యో పాప మా అమ్మాయి చేత ఆంతం చేపిస్తున్నారు, అది ఇది అని అనుకుంటూనే ఉంటారు.
సరే ఏదేమైనా సరే 4వ నెల 3వ నెల 2 నెలలు వెళ్ళిపోయి 3వ నెల వచ్చింది. అవి ఏ ఊళ్ళన్నీ కూడా నాకు తెలియదు. ఒకరోజు ఏమైందంటే వెంకట్రావు మేము పడుకున్న రూమ్లో మంచినీళ్ళు పెట్టడం నేను మర్చిపోయా. మంచినీళ్ళు పెట్టడం మర్చిపోతే నాకు మంచినీళ్ళు తప్పుకొస్తున్నాయి, మా పిన్ని బాబాయ్ వాళ్ళకి అడిగిపోయి మంచినీళ్ళు తీసుకురా అన్నాడు. అన్నప్పుడు నేను మంచినీళ్ళు తీసుకురావడానికి వెళ్ళా. మంచినీళ్ళు తీసుకురావడానికి వెళ్తే ఆ వెళ్ళేటప్పుడు ఏమైందంటే నేను కప్పుకున్న బెడ్షీట్కి నా గొలుసు కొక్కెం తగులుకునుంది. అంటే నా గొలుసు ఊడిపోయి ఆ కొక్కెం ఆ బెడ్షీట్ తగులుకుంది. నేను చూసుకోవాలి ఆ బెడ్షీట్కి గొలుసు తగులుకుంది. ఇక నేను నేరుగా వెళ్ళాను, మంచినీళ్ళు తీసుకుని వచ్చాను. ఈ లోపలే వెంకట్రావు ఆ బెడ్షీట్కి ఉన్న ఈ గొలుసుని తీసుకుని దాచిపెట్టేశాడు. దాచిపెట్టుకుని ఇక అప్పుడు ఆ నైట్ నాతో ఏం మాట్లాడకుండా ఉదయాన్నే నేను లేచినప్పుడు తన కావాలనే మా నీ కాలు గొలిసేదని అడిగాడు. ఇక నేనేం చేశాను, అమ్మో నాకు గొలిసేది అన్నట్టు అని చెప్పేసి బంతలు దుప్పట్లు అన్నీ ఇదిలిస్తున్నా. ఎక్కడ లేదు, ఉంటే కదా దొరకను. వెంకట్రావు దాచిపెట్టేశాడు. ఇక అంటున్నాడు గొలుసు ఆడిపోయిందని అడుగుతున్నాడు. నాకు తెలియదు వెంకట్రావు, రాత్రి కూడా ఉంది నా గొలుసు, అది ఎక్కడ పడిపోయిందో నాకు తెలియదు. ఇంకా కొడుతూనే ఉన్నాడు, బెల్ట్ తీసాడు, కొడుతున్నాడు. ఎక్కడెక్కడికి వెళ్ళావు, ఎవరెవరితో తిరిగావు, ఎవరెవరు ఎక్కడెక్కడ తిరిగావు, నేను పనికి వెళ్ళినాక నువ్వు ఎట్లా తిరగకపోతే నీ కాలు గొలుసుపోయేది కూడా నీకు తెలియలేదు. నిజం వెంకట్రావు, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నువ్వు పోయిన కాడి నుంచి నాకు పనే సరిపోతుంది, పనే చేపిస్తున్నారు. అయినా నాకు ఇక్కడ ఏం తెలుసు, నాకు ఎవరు తెలుసు నేను వెళ్ళటానికి, నాకు తెలియదు వెంకట్రావు. నాకు నూతులు పడు అమ్మోళ్ళు ఇల్లు తప్పితే నాకు ఏం తెలియదు, నేను ఎలా వెళ్తాను. కొడుతున్నాడు, అయినా సరే కొడుతూనే ఉన్నాడు. తను కొట్టే దెబ్బలు ఇంటి పక్క వాళ్ళు చూసేసి వాళ్ళకి చాలా బాధ అనిపించింది. అయ్యో ఆ పాపని చంపేస్తాడే ఏంటి ఇతను అని చెప్పేసి వాళ్ళు పోయి మా మామయ్యకి చెప్పారు, వెంకట్రావు వాళ్ళ బాబాయ్కి చెప్పారు. అయ్యా చూడు ఆ బెల్ట్ తీసుకుని మా పాపని ఏం కొడుతున్నాడు, గెడేసేసాడు లోపల, మేము డోర్ తట్టినా ఆ మూర్ఖుడు తీసేటట్టుగా అనట్లేదు అని చెప్పేసి మా మామయ్యకి పోయి చెప్పేలకి ఇంకా ఆయన వచ్చి రే వెంకట్రావు డోర్ తీరా అన్నాడు. ఆయన పిలుస్తుంది, నీకు వినపడుతుంది, నాకు వినపడుతుంది. నేను డోర్ తీయటానికి వెళ్తున్నా కానీ నన్ను తీయనిట్లేదు, కొడుతూనే ఉన్నాడు. వెంకట్రావు డోర్ అంటే తీయట్లేదు. ఇంకా వాళ్ళ బాబాయ్ ఏం చేశాడు, తలుపులు పగలగొట్టమంటావా, తీస్తావరా, ఆ అమ్మాయి ఏదన్నా చనిపోతే ఇంటికల్లోళ్ళు మమ్మల్ని బతకనిస్తారా, ఆ ఇంటికల్లోళ్ళు మమ్మల్ని ఖాళీ చేపిస్తారు, పైపెచ్చి నీ వల్లే చాలా రచ్చ అయింది, చాలా లొల్లి అయింది, ఈ లొల్లి అయ్యకుండా ఈ తెలంగాణ వాళ్ళందరూ కూడా మమ్మల్ని ప్రాణాలు తీస్తారు అని అంటే అంతలాగా అన్నారు కూడా ఇంటికల్లోళ్ళు. మా ఇంటికి ఏదన్నా అయిందని కదా, ఆ పాపకి ఏదన్నా అయిందంటే మాత్రం ఖచ్చితంగా ఊరుకోము, ఆ పాపకి ఏదన్నా అయిందంటే మాత్రం ఆ అబ్బాయిని చంపేస్తాం మేము కూడా అని చెప్పేసి ఆయన అనేలకి డోర్ ఓపెన్ చేసి గబగబా వెళ్ళి ఆయన చొక్కా పట్టుకుని, ఎన్ని రోజుల నుంచి ఉందిరా దీనికి నీకు లింకు, దీనికి ఎంత సపోర్ట్ చేస్తున్నావు నువ్వు, ఎన్ని రోజుల నుంచి వస్తుంది నీ కాడికి, మరి దీని గొలుసు కూడా నీ కాడే ఉండి ఉంటుంది, నీ పక్కలోనే పడి ఉంటుంది, నీ బెడ్షీట్లోనే ఉండి ఉంటుంది. వెంకట్రావు వాళ్ళు అంటున్నప్పుడన్నా నాకు ఐడియా రాలేదు, ఇదేదో బెడ్షీట్లోనే ఎడన ఉంటుంది ఏమన్నా అంటే అంత తెలియదు. చెప్పాను కదా నా 16వ సంవత్సరం వచ్చింది అంతే. నాకు 16వ సంవత్సరం వచ్చిన ఒక నెలకే నా మ్యారేజ్ అయింది. ఒక్క నెలకే 16 సంవత్సరం నా పుట్టినరోజు, జనవరి 31వ తారీఖు నా పుట్టినరోజు, ఫిబ్రవరి 27వ తారీఖు నా పెళ్ళి. నాకు అంత తెలియదు, అసలు నాకేం తెలియదు. తను అంటున్న మాటల్లో కూడా నాకు అంత జ్ఞానం లేదు. ఇక నీ బెడ్షీట్లో ఉండొచ్చురా, నీ దుప్పట్లో ఉండొచ్చురా అని పాపం అతన్ని కలబడి కొడుతున్నాడు. అతనైతే కోపంగా ఒరే నా బిడ్డ లాంటిది, నా బిడ్డని పట్టుకుని నువ్వు ఇట్లా కడతావా, వాయా వరసలు లేని నా కొడక, నీకెవడరా ఈ పిల్లనిచ్చింది, ఆ పిల్ల ఉసురు తీయటానికి ఈ పసిపిల్లని తీసుకొచ్చి ఈడికి దారాగతం చేశారని వాళ్ళందరూ కూడా మా మామని బాగా తిట్టేశారు. ఇట్లా ఒక పిల్ల ప్రాణం దీపిస్తారా మీరు, ఇంత దూరం తీసుకొచ్చారు, ఇదిగో ఆ పాపని కనుక వాళ్ళ ఇంటికి చేర్చిపోయారంటే మీ కొడుకునే కాదు మీ మీద కూడా కేసు పెడతాం మేము చెప్తున్నాం కదా, ఆ పాప ఒళ్ళు చూడు ఎలా అయిందని చెప్పేసి ఇంకా వాళ్ళందరూ కూడా నన్ను లాగారు బయటికి లాగినప్పటికే అప్పటికే నా ఒళ్ళంతా వాతలు, చేతులన్నీ వాతలు, కాళ్ళన్నీ వాతలు, ఒళ్ళంతా వాతలు. వాళ్ళు నన్ను పట్టుకుంటే అంటున్నాడు, దాన్ని పట్టుకున్నోడల్లా దాని మొగుడే. ఇక పిల్లలు పాపము అక్క అంటే వచ్చిన పిల్లలు కూడా దూరం అయిపోయారు. నాకు భయం పడుతుంది, ఎందుకంటే వాళ్ళు పోయినాక మళ్ళీ నన్ను కొట్టి చంపేస్తాడేమో వెంకట్రావు. అమ్మో వీళ్ళు అయితే ఇప్పుడు ఉన్నారు, వీళ్ళు ఇప్పుడు ఉన్నారని చెప్పి నేను సపోర్ట్ చేసుకుంటే మళ్ళీ నన్ను కొడతాడని చెప్పేసి గడగడలాడుతుంటే ఇక మా మామయ్య ఏం చేశాడంటే, రే ఏంది ఆ అమ్మాయిని కొడుతుంది, నువ్వు గొలుసుపోయిందని, కానీ గొలుసు గొలుసు ఉంది, గొలుసు నా కాడే ఉంది, గొలుసు మీ పిన్నికి దొరికిందంట, తీసి దాచిపెట్టిందంట అంటే అయితే తేప గొలుసు ఎట్లా ఉంటుంది, వెంకట్రావు కాడే ఉంది కదా గొలుసు,
వీళ్ళు నా బాబాయ్ కాళ్ళు లేదు గొలుసు. కానీ ఆయన ఏం చేశాడంటే ఇక జనమందరూ కలిసి వాళ్ళని కొడతారన్న ఆలోచనతో, లేదా వెంకట్రావునైనా కొడతాడన్న ఆలోచనతో నా కాడే ఉంది గొలుసు అని చెప్పాడు. గొలుసు ఉంది అని చెప్పేళ్ళకి ఇక ఏమంటున్నాడంటే, ఇప్పుడు నువ్వు ఆ గొలుసు తెచ్చేంతవరకు దీన్ని కొడతానే ఉంటాను నేను. నన్ను చంపినా సరే, నన్ను పోలీసు వాళ్ళు వచ్చి చంపినా సరే దీన్ని చంపేస్తా అని చెప్తున్నారు. ఇప్పుడు పొద్దుపోయింది, ఇప్పుడు గొలుసు వాళ్ళ కాళ్ళు లేదు, ఇతను నన్ను కొట్టడం ఆపుడు, నాకేం అర్థం కావట్లా. ఇక బాగా బాధపడుతుంటే ఇక వాళ్ళ బాబాయ్ ఏం చేశాడంటే రివర్స్ అయ్యి వెంకట్రావుని కొట్టడం మొదలుపెట్టాడు. నువ్వెంతసేపు కొడతావురా, ఎందుకు కొడుతున్నావు నువ్వు, గొలుసు పోతే పోని మేము కొనిస్తాం గొలుసు అని అంటే, ఇంకా గొలుసు కాదు ఇక్కడ కారణం, అది ఆడాడ తిరిగిందో చెప్పాలి నాకు, అది ఎవరి కాడికి పోతే గొలుసు పోయిందో చెప్పాలి అని చెప్పి ఆ విధంగా కొట్టినప్పుడు ఇక ఆ పక్కన వాళ్ళందరూ కలిసి అమ్మాయిని ఇచ్చేసేయండి మాకు అని చెప్పి తీసిపోయినాక ఇక పొద్దున్నే నన్ను ఊరికి పంపించేసేయాలని వాళ్ళందరూ కూడా ప్లానింగ్. ఆ అమ్మాయిని ప్రతిరోజు కొట్టి చంపుతున్నారు, మామూలుగా కొట్టట్లేదు. ఆ అమ్మాయికి ఏమైద్దో కూడా తెలియట్లేదు. పాప మా పసిది ఏవులు పడుతున్నట్టుంది, ఒకటే కక్కుతుంటుంది. ఆ బోన్లు కడుగుతా, ఆ బట్టలు ఉతుకుతా, ఒకటే కక్కుతుంది. అన్నం తిందు ఏం తిందు, కానీ ఆ అమ్మాయిని పట్టించుకునే దిక్కు లేరు. వాళ్ళోళ్ళు చూస్తే అసలు ఫోన్ లేదు మా అమ్మకి. పాపం మా అమ్మ తెగ ఏడుస్తుంది, ఇంటికాడ నా పిల్ల పోయింది, నాకు అడ్రస్ లేదని. కానీ వీళ్ళు అలా చేస్తున్నప్పుడు ఏమైందంటే వెంకట్రావుని పొద్దున్నే ఏం చేశారు, మా మామయ్య వాళ్ళందరూ మాట్లాడేసి నన్ను ఇంటికి పంపించాలని మాట్లాడారు. పంపిస్తుంటే ఇంటికి పంపిండి, మీరు బస్సు ఎక్కిండి, ఆ బస్సులోనే వెళ్ళిపోద్ది, దేవుడితో వెళ్ళిపోద్దు. ఇలా చాలా చాలా టార్చర్లు పెట్టాడు వెంకట్రావు. టార్చర్ పెట్టినప్పుడు ఏమైందంటే ఆ గొలుసు ఫైనల్గా మా మామకే దొరికింది. ఎలా దొరికిందంటే మా అత్తమ్మ, నేను ఊరికి బాటానికి ఈ దెబ్బలన్నీ తగిలిని నాకు చేతులకు బట్టలు ఉతకలేకపోయాను. ఆ బట్టలు ఉతకటానికి ఏం చేసిందంటే అందరి బట్టలు సర్దుతున్నప్పుడు వెంకట్రావు ప్యాంట్లోనే ఉంది నా గొలుసు. ఇంకా ఆమె చేసిపోయి ఏమయ్యా ఇదిగో గొలుసు ఈడికాడే ఉంది, ఏడికాడే ఉంచుకుని ఆ అమ్మాయిని బాగా కొట్టాడయ్యా అని చెప్పేళ్ళకి మా మామ ఏం చేశాడంటే, ఒరే వృద్ధాగా అమ్మాయిని చంపేస్తావురా నువ్వు ఇంత మరీ అనుమానం ఉండాలి భార్య మీద, కానీ మరి ఇంత ఉండకూడదురా, ఇంత శాగిష్టతనంగా ఉండకూడదు అని చెప్పేసి మొత్తానికి నన్ను ఊరికి పంపించేశారు. ఊరికి వచ్చినాక హాస్పిటల్కి తీసిపోయారు, చూపించినప్పుడు ఏమైందంటే ఆ అమ్మాయి నెల తప్పింది, 3వ నెల అని చెప్పారు. ఏ భార్య అయినా లేవలేక ఉన్నది భార్య అని చెప్పినప్పుడు ఎవరికి చెప్పుకోవాలని ఆశ ఉంటుందమ్మా మీరు చెప్పండి. ఇప్పుడు మనం లేవలేకున్నాము, నేను తల్లిని కాబోతున్నాను అన్న నిజం నాకు తెలిసినప్పుడు నేను ఎవరికి చెబుతాను ముందాడే, ఎవరికి చెప్పుకోవాలనిపించిద్ది? అందరూ మౌనంగా ఉంటే ఎట్లమ్మా, ఎవరికి చెబుతాను? భర్తకే కదమ్మా ఏ అమ్మాయి అయినా చెప్పుకునేది. వాడు ఎలాంటోడైనా, చాగిష్టోడైనా, కొట్టేవాడైనా అలాగే చెప్పుకోవాలనిపించింది కదమ్మా. నేను పోయి వెంకట్రావు నాకు 2వ నెల వెళ్ళిపోయి 3వ నెల అంటానే ఉన్నాను. ఆంతను తంతే గ్యాస్ పోయి గుద్దుకున్నాను. నేను చెప్తానే ఉన్నాను వెంకట్రావు నేను 2వ నెల వెళ్ళిపోయి నాకు 3వ నెల వచ్చిందంట అంటానే ఉన్నాను. నిలబడి ఉండి ఆంతన కాలుతో తంతే గ్యాస్ పోయి గుద్దుకున్న 2వ రోజు బ్లీడింగ్ వచ్చేసిందమ్మా. నా తొలి బిడ్డనే చంపేశాడు వెంకట్రావు. 3 నెలలన్నా నిండుకునే ఆ బిడ్డను కొట్టి కాలుతో ఒక్క తన్ను తంతే ఆ గ్యాస్ పోయి గుద్దుకుంది వెంకట్రావు దాన్ని తన్ను. ఇంకా బిడ్డ చనిపోయాడు. ఆ బ్లీడింగ్ అవుతుంది, ట్రై చేశారు ఒక 3 నెలలు, ఒక 2 నెలలు హాస్పిటల్ అన్నీ తిప్పారు. ఒంగోలు హైమావతి హాస్పిటల్, సమిత హాస్పిటల్, శైలేజ హాస్పిటల్, ఎక్కడికి పోయినా ఇంకా ఆ పిండంగా ఉన్న బిడ్డ ఇంకేం బతికిద్దమా. కానీ ఈ విషయం మా అమ్మలో చెబితే గొడవ అవటం అట్టుంచి వెంకట్రావుని కొట్టే అంత వాళ్ళు ఎవరు లేరు. మా తమ్ముళ్ళు 2 చిన్నోళ్ళు. మా అమ్మ చూస్తే బాగలేంది. ఇక ఎవరున్నారు చెప్పినా మా అమ్మకి బాధ. ఇక నేను ఏం చేయలే. మా అమ్మ అడుగుతుంది, అమ్మ నిన్నోళ్ళు బాగా చూసుకుంటున్నారా, అమ్మ ఈ దెబ్బలేందమ్మా, ఏందమ్మా ఈ గాయాలు ఏందంటే, ఏం లేదమ్మా బాగా చూసుకుంటారు, మా నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు, ఏం లేదమ్మా. మరి ఇట్లా ఎందుకయిందమ్మా, నువ్వు నెల తప్పావు కదా, హాస్పిటల్కి పోయినప్పుడు కూడా బాగానే ఉందని చెప్పింది డాక్టర్ అమ్మ, మరి ఇలా ఎందుకయిందమ్మా అని మా అమ్మ నన్ను అడిగితే నేను ఏం చెప్పానంటే, అమ్మ ఏ ఊళ్ళు కదా కళ్ళు తిరుగుతా నేను పడ్డానమ్మా, అది గ్యాస్ పోయి గుద్దుకుందమ్మా, గుద్దుకున్నప్పుడు ఇట్లా అయిపోయిందమ్మా, ఏం చేస్తాము, ఏం కాదులమ్మా అన్నాక నేను కామ్గా ఉన్నా, మా అమ్మోళ్ళు చూస్తారేమని. అయితే ఇప్పుడు వెంకట్రావు ఏమవుతున్నాడంటే
అసలు కడుపే నాకు రాలేదు, అది ఎవడికి పుట్టాడో అందుకే పోయింది, ఇలా చెప్తా ఉన్నాడు. సరే ఇవన్నీ కూడా ఇంకా చెప్పుకునే కాదు, అవి వినే కాదు, అవి చెప్పుకునే లోతుల్లోకి వెళ్తే నేను మీ ముందు కూర్చొని చెప్పగలిగినంత ధైర్యం నేను చేయలేను. ఎందుకంటే తండ్రి లాంటి వాళ్ళు ఉన్నారు, తల్లి లాంటి వాళ్ళు ఉన్నారు, బిడ్డలు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ సాక్ష్యం అనేకులు వినాలి. ఈ ఘోరమైన మాటలు నేను చెప్పుకోలేను. ఒకవేళ నేను చచ్చిపోయినా నా పిల్లలు కూడా వింటారేమో ఈ సాక్ష్యం. మమ్మీ ఇంత ఘోరంగా ఎంత హింసపడిందని వాళ్ళకి ఇప్పటి వరకు తెలియదు. ఈ సాక్ష్యం నేను చెప్పపాటానికి కారణం కూడా నాకు ఇదే భయం. నా పిల్లలకి నేను ఎన్ని రోజుల నుంచో దాచిన ఈ నిజాలన్నీ బయటపడతాయేమో. ఎందుకంటే నా చిన్న కొడుకే యూట్యూబ్ ఛానల్ చేసేది. ప్రతి మాట కూడా వింటుంటాడు. ఎందుకంటే ఎక్కడన్నా మాటలు బాగలేని కాడ అవి డిలీట్ చేయను, ఏదన్నా ఫోన్ బోన్ వస్తే ఆ రింగ్ టోన్ డిలీట్ చేయను. వాటి కొరకు ఏం చేస్తాడంటే వింటాడు. విన్నప్పుడు వాళ్ళు బాధపడతారు. నాకు అందువల్ల ఈ మాటలు నేను పడ్డ మాటలు నేను చెప్పలేను. ఒకటి, ఫస్ట్ గర్భం అయితే నాకు పోయింది, తీసేపిచ్చేసారు. తర్వాత వచ్చేసి చెన్నకేశవ నెలదప్పాను. అయితే 5వ నెల వచ్చేంతవరకు కూడా నేను నెలదప్పానని వెంకట్రావుకే చెప్పలేదమ్మా. ఎందుకంటే ఒకసారి ఆశపోయింది కదమ్మా, ఇంకెవరైనా చెప్తారా? నేను చెప్పాలన్న ఆశ లేదు, అంత కోరిక లేదు. మా అమ్మ వాళ్ళ ఇంటికి నన్ను పానేడు. ఇంకా ఒకవేళ పోయినా తను తోలే ఒక సైకిల్ని కూడా తోలడు. వెనక్కి తిరిగి నేను ఎవరికి వెళ్ళి చూస్తున్నానో నన్ను ఎక్కడ పడేస్తాడనే భయం. దారి పొడుగుతో కొడతాడు. ఆ రోడ్లో అందరు చూస్తూ ఉంటారు. ఇదంతా కూడా వద్దని కాముకుంటా. చెన్నకేశవ నేవులు పడుతున్నాను. 5వ నెల వంట చేస్తున్నానమ్మా. అయితే ఆర్ఎంపీ డాక్టర్ అని ఒక ఆయన ఉంటాడు. ఆర్ఎంపీ డాక్టర్ ఏం చేశాడంటే సైకిల్ బెల్లు కొట్టుకుంటే వెళ్తాడు ఆయన. ఎవరైనా రోగులు ఉంటే డాక్టర్ వచ్చాడని పిలుచుకుంటారని. నా కర్మ, నా అదృష్టం ఏంటంటే ఆర్ఎంపీ డాక్టర్ మా అమ్మ వాళ్ళ ఇంటికాడే వాళ్ళ ఇల్లు. మేము చిన్నపిల్లలప్పటి నుంచి కూడా వాళ్ళు చాలా పెద్దోళ్ళమ్మ. మమ్మల్ని ఒక చెల్లెళ్ళలా, ఒక కోడళ్ళలా ప్రేమిస్తారు. కోళ్ళ అంటుంటారు, మా అమ్మని అక్క అంటుంటారు వాళ్ళు. అయితే ఆయన సైకిల్ బెల్లు కొట్టుకుంటే వెళ్తున్నాడు. నేను వంట చేసుకుంటే అసలు చూడను కూడా చూడలే. అప్పుడే పని నుంచి వచ్చిన వెంకట్రావు ఆ బెల్ నా కోసమే కొట్టాడని చెప్పేసి బాగా ఇంతలా కట్లమ్మ పొయ్యిలో పెట్టుని. ఇక వచ్చి నన్ను అడుగుతున్నాడు, వాడు మీ ఇంటికాడి ఇల్లే కదా అన్నాడు. అవును, మా ఇళ్ళ కాడి ఇల్లేను, ఆ డాక్టర్ వాళ్ళదే అన్న. బెల్ ఎందుకు కొట్టాడు అన్నాడు. నాకేం తెలుసు వెంకట్రావు, తను బెల్లు ఎందుకు కొడతాడు, జనాలను పిలుచుకుంటాడు కదా, అట్లా బెల్లు కొట్టుకుంటా వెళ్తాడు కదా అన్న. జనాలను కాదు, నిన్ను పిలుచుకుంటాడు, నిన్ను రమ్మని పిలుచుకుంటాడు. ఎందుకంటే నువ్వు బయట కూర్చున్నావు కదా, పొయ్యమంటేస్తా అంటే. నిజం వెంకట్రావు, అసలు నేను చూడలేదు, తను ఈ పక్క వెళ్ళింది కూడా నేను చూడలేదు అని అంటే, ఆ పొయ్యిలో బాగా గనగన మండుతున్న నిప్పుకొరు తీసి బయటికి ఇక చేయబట్టుకున్నాడు. అంటున్నాడు, నేను నీ చేతి మీద నిప్పుకొరు పెడతా, తనను కనుక నువ్వు చూసావనుకో అబ్బా అని అరుస్తావు, చూడకపోతే నీకు కాలదు. మీరు చెప్పండి, మా నిప్పుకొరు ఎవరికైనా కాలదా? కాలిద్ది కదా, ఎవరికైనా కాలిద్ది కదా. మరి నాకెందుకు కాలదమ్మా? నేను చూడలేదు, అది నిజము, కానీ కాలదా? చూడకపోయినా కాలిద్ది. కానీ ఇప్పుడు నేనేం చేయాలి? అరిస్తే ఇంకా ఎక్కువ కాలుస్తాడేమో చూశానని. మరి అరవకుండా ఉండగలుగుతానా? ఇంతలాను గనగన మండుతున్న పొయ్యి, నాకు చేతులు దెబ్బలు తగిలితే నేను పొయ్యి కాడ కూర్చుంటే ఆ పొయ్యి చేగ ఆడ నాకు తగిలిద్దోనని మా అమ్మ పొయ్యి కాడికి కూడా బాకుండా నన్ను సాకింది. వీళ్ళైతే ఏకంగా నిప్పు కొరువులే తీసి నన్ను కాలుతున్నారు. ఇంకా నిప్పు కొరువు తీసేసి నా కుడి చేతి మీద ఇప్పుడు కూడా ఉంది వాత. మీకు కూడా ఎప్పుడైనా కానీ ఒకరోజు నాకు ఎదురు పడ్డప్పుడు ఒకవేళ నేను చెప్పిన సాక్ష్యం అబద్ధం అనుకుంటే చూద్దరు, నా కుడి చేయిని ఇట్లా గట్టిగా పట్టుకొని ఆ పొయ్యిలో నిప్పు కొరువు తీసి ఆంతం నా చేతి మీద పెట్టాడు. ప్రాణం చిన్నపోతుంది, చాలా బాధ. ఎంత బాధ అంటే మిల్లర్లో పడ్డప్పుడు అరిసాను, అరుపు అప్పుడు అవకాశం ఉంది, కానీ ఇప్పుడు నాకు అవకాశం కూడా లేదు అరవటానికి. అరిస్తే ఇంకా కాలుస్తాడేమోనని భయం. ఇంకా అరిసే అవకాశం కూడా లేక చెయ్యి ఆంతనే ఉండిపోయా. అప్పుడు నేను అరవపోయేలకి ఏం చేశాడంటే బాగా పుండయ్యేదాకా ఉంచి అప్పుడు తీసాడు ఆ నిప్పుకొరు. అప్పుడు తీసాడు, చెయ్యి అల్లల్లాడిపోయింది. ఇక నేను డ్రెస్సులు వేసుకుంటాను కాబట్టి కొన్ని రోజులు మా అమ్మోళ్ళకి తెలియకుండా చేశా. ఒకరోజు మా అన్నయ్య వచ్చాడు, మా పెద్దమ్మ కొడుకు. ఆ రోజు మా అన్నయ్య వచ్చినప్పటికి ఏమైందంటే చారీ కట్టుకున్నాను. నాకు వాస్తవంగా చార్లీ చేత కాదు. ఆ రోజు ఏడకో వెళ్ళాలని మా అత్తమ్మ కట్టింది.
శారీ కట్టుకుని ఉండేది, చెయ్యి అంతా బాగా పుండుగా ఉంది, కనపడుతుంది. రోజు డ్రెస్ అయితే ఎవరికి కానొచ్చేది కాదు. మా అన్నయ్య వచ్చి చూసి చిన్నాయి చెయ్యి ఏమైంది అన్నాడు. అంటే ఇక నేను కాల్చాడని చెప్తే ఇక నన్ను కొట్టి చంపేస్తాడు వృద్ధాగా. ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కాల. మా అన్నయ్య ఏమో బాగా చదువుకున్నాడు, ఎమ్మటనే అడుగుతాడు, అన్ని క్వశ్చన్స్ అడుగుతాడు మా అన్నయ్య. ఇక నేను ఏం చేయాలి, మా పెద్దమ్మ కొడుకు, ఇంకేం చేయాలి అర్థం కాక, అన్న మొన్న ఏమైందంటే వంట చేస్తుంటే అవి నాకు చేతగాక ఆ నూనె వచ్చి నా చేతి మీద పడింది అన్నయ్య, ఆ పడ్డప్పుడు ఇట్లా కాలింది అని అన్నా. మా అన్నయ్య కాసేపు ఆ చేతిని దగ్గరికి తీసుకుని చూసి, ఇది నూనెతో కాలింది కాదు మా, నిప్పు కొరువుతో కాల్చారు, ఎవరు చెప్పు అన్నాడు. అంటేను అంతలాగా మా అత్త వచ్చి ఏం చేసింది, అబ్బాయి చెప్తుంది కదా నూనె పడిందని, మళ్ళీ ఏంది నిప్పు కొరువుతో కాల్చారని అంటున్నావు, మీ చెల్లెల్ని అంత పగోళ్ళు ఎవరున్నారు, మీ చెల్లెల్ని అంత హింస పెట్టేవాళ్ళు అంతేగాను నిప్పు కొరువులతో కాల్చేవాళ్ళం అనుకుంటున్నావా, మాకు లేరా పిల్లలు, మేము అట్లాంటి వాళ్ళమా, అది ఇదని మాట్లాడింది. మాట్లాడినాక మా అన్నయ్యకి ఆ డౌట్ అలాగే ఉండిపోయింది. మొత్తానికి ఏదో చేస్తున్నారు మా అమ్మాయిని, ఆ పిల్ల చెప్పుకోలేకపోతుంది ఎవరికని చెప్పేసి ఇక ఇంటికి పోయి మా అన్నయ్య మందుల షాప్ కాడికి వెళ్ళి నాకు ఆ చేతికి తగ్గే మందులు అవి తెచ్చిచ్చాడు. మా అన్నయ్య తెచ్చిచ్చిన మందులు వెంకట్రావు మా అన్నయ్యని బానిచ్చి ఆ ఆయిల్మెంట్ అంతా ఒత్తి మట్లో చెప్పుతో రుద్ది ఇప్పుడు పూసుకో ఆ చేతికి అంటున్నాడు. అలా పూసుకోలేములే అని చెప్పేసి నేను చాలా సైలెంట్గా ఉన్నాను. అదొకసారి. తర్వాత వెంకట్రావు నేను కలిసి హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళి మందులు తీసుకుని వస్తుంటే నేను దారిలో ఎవరికి వెళ్ళి చూడలే. నేను చూశాను అంటాడు వెంకట్రావు. నేను చూడలేదు అన్నా. చెనకేసుకొని కడుపుతూ ఉన్నా, నోరు తెరిచి కృష్ణాలు పోసాడు నోటి నిండా. చూస్తే తాగాలి, చూడకపోతే తాగాలి, చూస్తే ఊసేయాలి. ఇప్పుడు నేను తాగాలా ఊసేయాలమ్మా? అసలు నా పరిస్థితి ఏందో నాకు అర్థమయ్యేది కాదుమా. ఒక విధంగా చెప్పాలంటే ఒక పేషెంట్, మెంటల్ పేషెంట్, మైండ్ పోతుంది. కీక్కమంటే అమ్మోళ్ళకి తెలిసిద్దేమోనని భయం. ఊర్లోనే ఉన్నా. తాగితే కడుపులో బిడ్డ ఎలా ఉంటాడో తెలియదు, తాకపోతే వెంకట్రావు ఎలా కొడతాడో తెలియదు. ఏం చేయాలో అర్థం కాదు. ఏదైతే అదైందని చెప్పేసి తాగల. నేను నోట్లో పోసిన కృష్ణాలంతా ఊసేసా. నేను ఊసేసానని చెప్పి వెంకట్రావు చాలా కోపం వచ్చింది. చాలా కోపం వచ్చి తోలుపులేసి కొడుతున్నాడు. కొడుతున్నెలకి ఊళ్ళోనే కదా, నూతలపాడులోనే కదా, అందరూ వినపడి అందరూ వచ్చేసారు. ఇంక ఇంటి పక్క వాళ్ళు అయితే, వెంకట్రావు నువ్వు తొలుపు తీయిపోతే గడ్డ పలుకుతో పొడుస్తావు, నిన్ను ముందు తొలుపు తీ, పిల్ల లేవలేకుంది, పిల్లకి ఏదన్నా అయ్యిందంటే నేను చంపేస్తాం, వీళ్ళందరూ అంటానే ఉన్నారు. ఈ విషయం మా అమ్మలో తెలిసేసింది. మా అమ్మలో కాడికి వెళ్ళిపోయింది. పిల్లని ఇంట్లో పడేసి కొడుతున్నారంట. చాలాసేపు నుంచి పిల్లకి ఏదో కిరసనాలు పోసారంట నోట్లో. పిల్ల తాగలేదంట కడుపుతో ఉండి. ఇక పిల్లనైతే కొడుతున్నాడంట. తలుపులు ఎవరు తీయట్లేదు, జనమందరూ కూడా ఉన్నారంటే నేను మా అమ్మోళ్ళు, మా అక్కోళ్ళు, మా బావోళ్ళు అందరూ వచ్చారు. ఇక తలుపు ఓపెన్ చేయట్లా, నేను లాగుతున్నా. ఆ తలుపు ఏం చాలా గట్టిగా ఉంటుంది. ఇంకా ఈ దెబ్బలు తింటున్నాను, తంతున్నాడు కింద పడేసి, కడుపు నిండా తగులుతున్నాయి. డోరు వాళ్ళందరూ అంటున్నారు, సుభాష్ని ఎట్లాగట్లా డోర్ చిలుకుది, ఆ డోర్ గెడిది అమ్మ అంటున్నారు. గెడిదీయటానికి దాన్ని నెలనిస్తే కదా, నాకుంది ఒక్క చెయ్యి, ఆ రెండు చేతులు దెబ్బలు తగిలే ఉంటాయి. ఆ చేతులు వెంకట్రావు గట్టిగా పట్టుకుని కొడుతుండే. నేను ఎట్లా తీయాలి? బలం కలిగిన చేతులు అయితే తనని నెట్టేయచ్చు. తనని నెట్టేసి నేను ఎట్లా తీయాలి? నా చేతులే అవుటి చేతులు, నేనేం తీయాలి? ఇంక వాళ్ళు కొడుతుంటే కొట్టించుకోవటం తప్పితే. ఇక ఎట్లా మొత్తానికైతే కొట్టించుకుంటానే ఎట్లా డోర్ ఓపెన్ చేసి అప్పటికి అయిపోయింది నా పని. ముక్కులు ఎమ్మట దార పడుతుంది, నెత్తురు చెవుల్లో నుండి ముక్కుల్లో నుండి బ్లడ్ వస్తూనే ఉంది, దార పడుతుంది నెత్తురు. గబగబా హాస్పిటల్కి వేసుకుని వెళ్ళారు. ఇంకా వెంకట్రావుని కొట్టడం మొదలుపెట్టారు మా వాళ్ళు. రాళ్ళపొడంగా కొట్టారు వెంకట్రావుని. మా అత్త వాళ్ళంతా నన్ను కొడుతున్నప్పుడు అరవని, మా అత్త కొడుకును కొడుతున్నప్పుడు మాత్రం అరిసింది. ఇక ఆ పిల్ల కనుక ఏదన్నా అయిందంటే, పిల్ల కడుపులో బిడ్డకి ఏదన్నా, తల్లికి ఏదన్నా అయినా చెప్తామన్నారు. అలా మొత్తానికైతే చెన్నకేసుని 6వ నెల కడుపుతో ఉన్నప్పుడే అలా కొట్టారు. తర్వాత పద్మ స్కానింగ్ అని ఒంగోలులో జాయిన్ చేశారు. దేవుడు దయ. మరి నేను చాలా ఏడిసాను. నాకు దెబ్బలు తగిలినందుకు ఏడవలేదు. నా బిడ్డకి ఏం కాకూడదు, ముందు బిడ్డ కూడా ఇట్లా అయిపోయాడు, ఈ బిడ్డ అన్న నాకు బతకాలని బాగా ఏడ్చాను. దేవుడి దయ వల్ల ఆ బిడ్డ అయితే బతికాడు, ఏం కాలేదు. మరి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మారాము, నేను బాగా చూసుకుంటాను పంపిండి అన్నాడు. పంపించింది మా అమ్మ కూడా. పంపించినాక కూడా మా అన్నయ్య నన్ను చూడటానికి వచ్చి పిల్లలు లేవలేదు కదని చెప్పేసి కొన్ని కాయలు అవి తీసుకొచ్చారు. ఆ కాయలు తీసుకొచ్చినాక
అవన్నీ కూడా నేను ఆడ పెట్టుకున్నాను. తర్వాత ఒక రోజు ఏం చేసిందంటే మా అత్తమ్మ హాస్పిటల్కి వెళ్దాందా చెకప్కి వెళ్ళాలి కదా అని చెప్పి దాన్ని తీసిపోయింది. నాకు 8వ నెల అప్పుడు. హాస్పిటల్కి తీసిపోయిన ఆమె ఏం చేసింది, హాస్పిటల్ నుంచి ఇంటికి రానికుండా ఆమె నాకు చెప్పట్లేదు సినిమా హాల్కి వెళ్తుంది. ఒంగోలులో సినిమా హాల్కి వెళ్తుంటే నేను అంటున్నాను, అత్తమ్మ వెంకట్రావు మంచోడు కాదు అత్తమ్మ, వద్దత్తమ్మ, మనం ఇంటికి వెళ్తుందా అత్తమ్మ, మళ్ళీ నన్ను కొడతాడు అత్తమ్మ అంటే, ఎవరు చెప్తారు, నువ్వు చెప్తావా, నువ్వు చెప్పవు కదా, నేను చూడాలి, సాంబా సినిమా అప్పుడు రిలీజు, నాకు ఇష్టం ఈ సినిమా, నేను చూడాలి అంటున్నామా. అంటే వద్దత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ, నన్ను కొడతాడు అత్తమ్మ, రా అత్తమ్మ అని నేను చాలా బతిలాడుతున్నా. అయినా ఎంత బతిలాడినా ఆమె రాదు. ఎందుకంటే ఆమెకు అసలు ఫస్ట్ నుంచే నేను ఇష్టం లేదు. ఆమె నన్ను కొట్టించాలి, తీసిపోయింది. వాస్తవంగా వెంకట్రావు పనికి వెళ్ళాడు అనుకుంది, కానీ వెంకట్రావు పనికి వెళ్ళలేదు, మమ్మల్ని ఫాలో అవుతూనే ఉన్నాడు వెంకట్రావు. సినిమా హాల్కి కూడా వచ్చాడు వెంకట్రావు. ఇదంతా నాకు తెలియదు. ఇంక ఇంటికి పోయినాక ఏమందంటే, వెంకట్రావు అడిగితే నువ్వేం చెప్తావంటే, హాస్పిటల్కి వెళ్ళాము, ఓపీస్ రాపించుకున్నాము, స్కానింగ్కి లేట్ అయిందని చెప్పాలి, ఇట్లా చెప్పమంది నన్ను. ఇట్లా చెప్పమన్నప్పుడు ఆ చెప్పకపోతే ఆమె కొట్టిద్ది, చెప్తే ఈయన కొడతాడు. నేనేం చేయాలో అర్థం కాదు. ముందైతే ఆయన చెప్పిందే చెప్పాలి, అని చెప్పిందే చెప్పా. ఇక 5 అడుగుల బద్ద ఒకటి ఉంది మా ఇంట్లో, ఆ బద్ద తీసుకున్నాడు. ఆ బద్ద తీసుకుని నేను సినిమా హాల్కి వచ్చాను. నువ్వు లాడ్జింగ్కి వెళ్ళి ఎంతమంది కాడ పొనుకున్నా నువ్వు ఇదే అబద్ధం చెప్పేదాన్ని, నువ్వు తప్పు చేసి కూడా ఇలాగే చెప్తావు. ఈ సినిమాకి వెళ్ళే ఇంత అబద్ధం చెప్పావంటే నువ్వు ఇంకా ఏ పని చేసైనా ఎవరితో తిరిగైనా ఇదే చెప్తావు నువ్వు అని చెప్పేసి ఇంకా ఆ బద్ద తీసుకుని కొడుతుంటే ఇంటి పక్క వాళ్ళందరూ వచ్చారు. ఆమె వచ్చింది, ఎందుకంటే ఆ బద్ద దెబ్బ తగిలిద్ది, ఆల్రెడీ అంతకుముందు కొట్టున్నారు ఆమె కొడుకుని. ఆ భయం ఉంది ఇప్పుడు ఆమెకి. ఒరే నువ్వు ఇంతకుముందు కొట్టినప్పుడు నిన్ను ఎలా కొట్టారో నువ్వు చూసావు, ఇప్పుడేమో ఈ బద్దతో కొడుతున్నావు, నిండు చోళాలు, ఏదన్నా అయితే పరిస్థితి ఏంట్రా, కొట్టగాక అని చెప్పేసి ఆ ఒక బద్దని అతన్ని చేతులను పట్టుకుంది. ఆ బద్ద ఆమె పట్టుకునే లోపల ఈ జుట్టు ఉంది, నాకు 2 జడలు వేసేది మా అమ్మ ఎప్పుడు, చాలా పెద్ద జుట్టు నా జుట్టు. ఆ జుట్టు మెలేసుకుని కింద పడేసి, ఇంకా నెలలమ్మ 8వ నెల, అసలు కింద పడేసి మట్లో ఈడ్చాడమ్మ, పట్టంతా నెత్తరే. అసలు ఇంత ఘోరంగా ఎందుకు బతుకుతున్నానో అర్థం కాలేదు నాకు. అసలు ఎలా బతుకుతున్నానో అర్థం కాలేదు. మిల్లర్లో పడ్డప్పుడు చచ్చిపోయినా బాగుండేది. అప్పుడైతే ఒకటే దెబ్బ అప్పుడైతే. ఇప్పుడైతే నరకం. మార్నింగ్ లేస్తే నరకం. గొడ్డలు దాచిపెట్టుకునేదాన్ని, కర్రలు దాచిపెట్టుకునేదాన్ని. వెంకట్రావు ఎలా కొడతాడో తెలీదు, ఏం తీసుకుని కొడతాడో తెలీదు. అసలు వాళ్ళిద్దరి మధ్య నరకం చూపిస్తున్నారు, అమ్మల కొడుకుల మధ్య. నాకు ఏం చేయాలో అర్థం కాదు, చెప్పుకోలేని స్థానం. అమ్మోళ్ళ బాధ, అమ్మోళ్ళ కాడ చూడలేను. ఇక మొత్తానికైతే బ్లడ్ అంతా పట్టగారుతుంది. ఇక మా నాన్నోళ్ళ తమ్ముడు చూశాడు, మా బాబాయ్ పక్కనే ఇల్లు మా బాబాయ్ వాళ్ళది. అప్పటి వరకు మా బాబాయ్కి చాలామంది కంప్లైంట్లు ఇచ్చారు, పిల్లని బాగా టార్చర్ పెడుతున్నారయ్యా, మీరేం పట్టించుకోరు, మాట్లాడరేంది, అదే అమ్మాయి నాన్న ఉన్నట్టుకుంటే ఆ అమ్మాయి తరపున మాట్లాడతారు కదనంటే, ఎంతైనా మా సొంత నాన్నే, చిన్నబ్బులు పెద్దబ్బులే కదా, వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు, ఏం కాదులే ఉంటారులే అన్నట్టు మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు మా బాబాయి, మా పిన్నాము, మా ఆయన ఇట్లా ఈడుచుకుని వెళ్ళటం చూసి ఇంకా వాళ్ళు వచ్చారు గొడవకి. వచ్చినప్పుడు ఏమైందంటే, వెంకట్రావు వాళ్ళు గొడవ పెట్టుకునేటప్పుడు మా తమ్ముడు, మా బాబాయ్ కొడుక్కి దెబ్బ తగిలింది. ఆ దెబ్బ తగిలేక మా బాబాయ్ వెంకట్రావు వాళ్ళని కొట్టాడు. నాకు దెబ్బలు తగిలిని నన్ను హాస్పిటల్కి తీసిపోయారు. ఇట్లా ఎన్నిసార్లు హాస్పిటల్కో. మొత్తానికైతే ఇంకా అమ్మోళ్ళ ఇంటికాడే ఉన్నాం. ఇంకా అలా చెన్నకేసు పుట్టాడు. తర్వాత చెన్నకేసు తర్వాత మరొక బాబు కూడా నేను లేవలేకున్నాను. మరొక బాబును కూడా లేవలేకున్నప్పుడు వరంగల్లో ఉన్నాము. వరంగల్లో కూడా ఇలాగే కొడుతూ తిడుతూ ఉన్నప్పుడు ఇంటికి తీసుకొచ్చారు. మా ఇంటికి వచ్చాడు, నిండు నెలలు, ఇంక 2 రోజుల్లో డెలివరీ అయిద్దని డెలివరీ డేట్ ఇచ్చింది డాక్టరమ్మ. చెన్నకేసు తర్వాత అబ్బాయి. వెంకట్రావు వచ్చేసి కిటికీలో గుండా ఎవరో చూశారని, ఎవరుండ్రు ఒట్టిదే, కిటికీలో గుండా దారిని బాతంటే ఎవరో చూశారని చెప్పి ఆ జామును లేసి కొడుతున్నాడు నన్ను. ఇక 2 రోజులు డెలివరీ. మా అమ్మ మా అక్క గట్టిగా పట్టుకున్నారు వెంకట్రావుని. గట్టిగా పట్టుకుని నువ్వు పోచిన్న తప్పించుకుని ఆడని దాంకో, బాబాయిల ఇంట్లో పోచిన్న, పిన్నా వాళ్ళ ఇంట్లో పోచిన్న అంటున్నారు. నేను ఇంకా అబ్బాయి చేతిలో నుంచి లాక్కుని బయటకు వచ్చేటప్పటికి ఏమైందంటే, మా ఇంటికాడ ఒక పెద్ద హౌస్ ఉంది, హౌస్ పొడుచుకుని పడ్డాను నేను. పట్టంతో కడుపులో బిడ్డ చచ్చిపోయాడు. ఇక ఎమ్మటనే మళ్ళా పడి పైకి లేసి మళ్ళీ గబగబా మా పిన్ని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ డోర్ పెడుతున్నకి ఆ డోర్ ఆంతుందన్నాడు. 2 డెక్కలకి ఆ డోర్ పొడుచుకుని నేను కూడా పడిపోయాను. కడుపులో బిడ్డ నేను ఇద్దరం పడిపోయాం. హాస్పిటల్కి వేశారు. ఇంకా కొద్ది రోజులే, ఇంకొక రోజు 24 గంటలైతే నా బిడ్డ ఎంతో చక్కగా ఉండేవాడు, కానీ చంపేసాడు, చచ్చిపోయాడు బిడ్డ.
డాక్టర్లు వీళ్ళందరూ కూడా ఇదేమైంది, అమ్మాయిని ఎందుకు ఇలా గాయపరిచాడు, కడుపులో బిడ్డకి అన్ని దెబ్బలే కనపడుతున్నాయి ఏంటనంటే, నేను ఇంకా మా వాళ్ళకి కూడా ఏం చెప్పలేదు. నేను చెప్పిన మాట ఏంటంటే మెట్ల మీద నుంచి పడ్డాను. మరి చెప్పి ఏం చేయగలుగుతాను, పుట్టింటికి బాగాలేను, ఆడ చూడగలిగిన వాళ్ళు ఎవరు లేరు, అమ్మకు భారం, తమ్ముళ్ళు చిన్నవాళ్ళు. నేను ఒకవేళ పుట్టింటికి వెళ్ళినా వెంకట్రావు వాడికొచ్చి అమ్మోళ్ళను కొడతాడు. ఇదంతా కూడా వద్దమ్మా, చనిపోయిన బిడ్డ అట్టా చచ్చిపోయాడని చెప్పేసి మొత్తానికి పడ్డాను. నరకం అనుభవించాము. అలా నరకంలోనే నాకు 3 పిల్లలు, 2 అబ్బాయిలు చచ్చిపోయారు. ఫస్ట్ ఆడు కూడా 6 నెలలు అబ్బాయిని తేలింది, అయినా అది నిలబడలేదు, గ్యాస్ పై పెట్టి తన్నాడు. కాబట్టి ఆ బాబు పోయినాక చెన్నకేశవ తర్వాత అబ్బాయిని కడుపులోనే చంపేశాడు, చచ్చిపోయాడు అబ్బాయి కూడా. ఆ తర్వాత మురళి, ఇక మురళికి నెల తప్పింది మొదలుకొని అక్కడి నుంచి అమ్మే తీసిపోయేది. ఇంకా అందరూ తెలిసిపోయింది వెంకట్రావు కొట్టడం తిట్టడం. ఆ గొడవల్లోనే మురళి పుట్టాడు. నాకైతే ఏటా కాన్పు అంటే సంవత్సరం పిల్లలకు పుట్టినరోజు రాగానే మళ్ళీ నేను నెలలతో ఉంటాను. ఇలా నాకు ఏటా కాన్పు అనమాట. ఆ తర్వాత మురళి తర్వాత అమ్మటిని రేణుకా సిరి. నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం ఫస్ట్ నుంచి కూడా. ఆడపిల్ల కోసమనే ఉంచుకున్నాను. ఆడపిల్ల పుట్టింది. సిరి పుట్టినాకే, సిరిని 3వ నెల లేలాకున్నప్పుడే ఇంకా మేము విడిపోయాం. ఇంకా లేదు, ఎందుకంటే తను కొట్టే దెబ్బలు, తను పెట్టే టార్చరు, ఒక మాటలో చెప్పాలంటే తనకు ముందుకు డబ్బులు కావాలి. వాళ్ళ అమ్మను అడుగుతాడు, వాళ్ళ అమ్మ డబ్బులు ఇవ్వదు. ఆ ముందు సీసా తీసుకొచ్చేదను, పగల కొట్టేదను, ఆ సీసా నా మెడ మీద పెట్టేదను, దీన్ని మెడగోయమంటావా డబ్బులు ఇవ్వమంటావా అంటాడు. అప్పుడు నాకు ఏమనిపించింది అంటే, ఇతను నా మెడ ఎడగోసేస్తాడు, ఏమి ఇస్తే బాగుండు అని నేను చూస్తా. ఆమె ఏమంటుందంటే, కోసుకో, ఆ మెడగోస్తే నిన్నే చంపేస్తారు అలాంటిది. మరలా ఏం చేస్తాడు, టీవీ తీసుకొచ్చి నా మీద అయిపోతారు, నా ఏళ్ళు తీసిపోయి పెగ్గుల్లో పెట్టబోతారు. అది చెప్పలేనమ్మా, అసలు చెప్పలేని నరకం. నిజంగా పరలోక రాజ్యంలో 2 దారులు ఉంటాయి, ఒకటి పాతాళం, ఒకటి పరలోకం అని. పాతాళం ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ వెంకట్రావులో మాత్రం నేను పాతాళం చూసా. చెప్పుకోలేని పాతాళం చూసా, భరాయించలేని బాధలు చూసా, ఎవరితో పంచుకోలేను, ఎవరికి చెప్పుకోలేను. పుట్టింటికి వస్తే ఒక్క పూట ఆదరణ కూడా లేదు, ఎందుకంటే దేన స్థితి, వాళ్ళకి భారమే, నేను బతకలేను. చాలా నరకం పడ్డాను, చాలా ఇబ్బందులు పడ్డాం. ఫైనల్గా అందరికీ తెలిసిపోయింది వెంకట్రావు ఇంకా బతకనీడని. ఇక మా బాబాయ్ వాళ్ళు, మా పిన్నా వాళ్ళు, మొత్తానికి మా అన్నయ్య వాళ్ళు మొత్తం కూడా ఇంకా డైవర్స్కి పెట్టేశారు. ఇంకా వద్దు, అతను బతకనివ్వడు పిల్లని అని చెప్పి. ఇక సిరిని నెలలతో ఉన్నప్పుడే డైవర్స్ కార్యక్రమం మొదలుపెట్టారు. పెద్ద మనుషుల ద్వారా వదిలించుకోవాలని చూశారు. కానీ సిరిని కన్నాక నేను ఏం చేశానంటే మా అన్నయ్యలతో మాట్లాడా, అట్లా వద్దులే అన్నయ్య, అమ్మ చాలాసార్లు అంటది, నువ్వు పోయిన కాడ ఒడికట్టి బియ్యంతో వగదించుకుని వస్తావని అమ్మ చాలాసార్లు అనేది కదా. నిజంగా నేను ఇప్పుడు వగదించుకుంటే అమ్మ అన్న మాటే నిజమవుతుంది. నిజంగానే నేను ఒడికట్టి బియ్యంతో కాకపోయినా పిల్లలతో వగదించుకున్నట్టు అయింది. వద్దన్నయ్య, నేను చేస్తాను, నేను వెళ్తాను. ఇప్పుడు పాపోళ్ళు వీళ్ళంతా పిల్లలందరూ ఉన్నారు కదా, వెంకట్రావుకు మారు మనసు వచ్చిద్ది, ఒకవేళ మారుతాడేమో, చాలా మంచిగా చూసుకుంటాడేమో అని చెప్పి మరలా కూడా వెళ్ళాను. కానీ నేను అనుకుంది ఏది కూడా ఆడలేదు. నాకు అసలు చాలా నరకం. ఇంకా చూసే వాళ్ళందరూ కూడా, సుభాష్ని 2 పిల్లలను కడుపులో చంపేపించుకున్నావు, ఈ 3 పిల్లలను కూడా చంపేస్తాడు. చూడు, తల్లి బిడ్డలను బతికించుకోవాలి, నువ్వు ఒకవైపే చూస్తున్నావు, మీ అమ్మ అన్న మాట చూస్తున్నావు. ఇంకోటి, మీ పిన్ని వాళ్ళు, మీ బాబాయ్ వాళ్ళు, మీ అక్కాయి వాళ్ళు ఫ్యామిలీలకి ఎలాంటి ఇబ్బంది అవుతుందో, మీ పిల్ల భర్త కాడ కాపురం చేయకుండా వదిలేసి వచ్చింది అనే మాటలు వస్తాయని నువ్వు చూస్తున్నావు. కానీ నీ కడుపును పుట్టిన నీ 3 బిడ్డలు వృద్ధాగా అతని చేతుల్లో చనిపోతారన్న సంగతి మాత్రం నువ్వు చూడలేకపోతున్నావు. ఆయిపట్న సరే, నీ పిల్లలు చనిపోరు, ఒకవేళ నిన్నైనా చంపుతాడు. ఎందుకంటే అతను అలాంటి కషాయోడు. ఎంత కషాయోడంటే, ఆ 3 పిల్లలు ఏడుస్తుంటే ఏం చేస్తాడు తెలుసా, ఉయ్యాల ఆంతను గోడకేసి కొడతాడు. ఏంది వెంకట్రావు ఈ పని అన్నావు అనుకో, నాకు పుట్టారని గ్యారెంటీ ఏంది, DNA టెస్ట్ చేపి అయితే గ్యారెంటీ ఉంటే అప్పుడు కొట్టకుండా ఉంటా. అసలు ఎంత మూర్ఖుడు. అదేమంటే తాగుండి చేశానంటారు, తాకపోతే చేయలేదంటారు, తాగుండి చేశానంటే. ఒక మనిషి ఇలా ఘోరంగా ఎలా చేస్తారో తెలీదు. నాకు ఇప్పుడు తాగుడు అంటే చాలా విరక్త కలిగిద్ది. తాగిన వాళ్ళని చూసినా చాలా కోపం నాకు. ఎందుకంటే ఆ తాగుడు మీద పోయిద్దని నా జీవితం ఎట్లా చేశాడు వెంకట్రావు అంటే అట్లా చేశాడు.
అలా ఒక రోజైతే మురళి మురళి ఆడుకుంటూ ఉన్నాడు, ఫుల్లుగా దాగున్నాడు. మురళి దోగాడుతా సైకిల్ వద్దకు వెళ్ళి ఉన్నాడు. నన్ను నీళ్లు తోడమన్నారు. అప్పటి వరకు కూడా పడతానే ఉన్న వాళ్ళతోటి నీళ్ళు తోడమన్నాడు. నీళ్ళు తోడమంటే నేనేం చేశానంటే నీళ్ళు తోడుతున్నా, ఎనప బొక్కిని తీసుకుని నీళ్ళు తోడుతున్నా. మురళి ఆడుకుంటా నేను నీళ్ళు తోడుతుంది చూసి మురళి ఏడుస్తున్నాడు, పాల కోసం ఏడుస్తున్నాడు, రమ్మని పాలేమని. ఇక మురళి ఏడుస్తున్నాడని చెప్పి సైకిల్ కాడ కూర్చున్నాను పిల్లోడిని. ఆంతి నెట్టేసి, రే ఎవడికి పుట్టిన కొడుకురా నువ్వు, ఏంది దానికోసం ఏడుస్తున్నావు, అది కావాలా నీకు, ఏరా దాంతో నువ్వు కూడా వెళ్ళాలని ఉన్నావు. అసలు ఎంత ఘోరమైన మాటలంటే అట్లా అంటాడు. ఏమే వాడు నీకోసం కూడా ఏడుస్తున్నాడా అని చెప్పేసి అంటున్నా. ఏమల్లా మూగదానాలు కాముగానే ఉన్నా అంతవరకు కూడా. ఇక ఏం చేశాడంటే సైకిల్ లేపి మురళి మీద ఆంతనేసాడు. ఇక నా ఒక్క నిమిషంలో నా గుండె ఆగిపోయింది. ఇంకా నా బిడ్డ అయిపోయాడు, ఇక నా బిడ్డ ఉన్నాడా, అసలు సైకిల్ కింద నా పిల్లోడు ఉన్నాడా అని చెప్పేసి. ఇక అసలు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు ఆ బలం తెలియదు. చాలా రోజుల తర్వాత వచ్చింది ఆ బలం. నీకు తెలుసు కదా గతంలో నేను ఎంత గగ్యాలనో, ఎంత టార్చర్ పెట్టేదన్నో, అందరినీ ఎంత ఏడిపించేదన్నో నేను చెప్పాను మీకు. నిన్నటి దినమున కూడా నేను పంపుల కాడ కొట్టేదాన్ని, నీళ్ళ కాడ కొట్టేదాన్ని, ఎవరిని కూడా కదిలించుకుని మరి కొట్టేదాన్ని. ఒక్కసారి నా గతం నాకు వచ్చేసింది. నా పిల్లోడిని ఏదో చేసేసాడు మొత్తానికి. సైకిల్ కింద నా పిల్లోడు పడిపోయాడని చెప్పేసి నా చేతిలో ఉన్న ఎనప బొక్కిడి తీసుకుని కొడితే వెంకట్రావుని బురదలో బొల్లాడాడు. ఫస్ట్ టైం అదే. నా పిల్లల్ని కడుపులో చంపినప్పుడు కూడా నేను కొట్టలా. అస్సలు కనీసం కొట్టడం కాదు కదా, ఒరే అని కూడా అన్నాను నేను. కొడుతున్నప్పుడు కూడా ఒరే అని కూడా అన్ను. నన్ను మా పాస్టర్లు అందరూ చాలాసార్లు నన్ను క్వశ్చన్ చేస్తారు. ఏంటంటే, అమ్మ వాళ్ళు నీ లైఫ్ అలా చేశారు కదా, ఒక్కొక్కళ్ళు వాళ్ళ భర్తలు ఏదైనా చేస్తే వాడు ఈడు అని చెప్తారు, నువ్వు కానీ వెంకట్రావు అనే చెప్తావు, ఎక్కడ కూడా అతను తిట్టాలని నీకు అనిపిదా అంటారు. నేను నవ్వుతా, అనిపించదు. ఎందుకంటే నేను చెప్పాను, నాకు నోరు ఎప్పుడో మూగైపోయింది, నోరే లేదు. నా మిల్లర్లో పడ్డప్పుడే నేను మోగపోయాను. నా వివాహ విషయంలో నాకు నోరు లేదు, నా కష్టాల విషయంలో నాకు నోరు లేదు. కొడుతుంటే కొట్టించుకుంటున్నాను, తిడుతుంటే తిట్టించుకుంటున్నాను, అన్నీ బరాయిస్తున్నాను. కానీ ఇప్పుడు వచ్చేళ్ళకి ఏమైందంటే నా కొడుకు నా కళ్ళ ముందు తిరుగుతున్న నా బిడ్డ మీద సైకిల్ వేసాడు. నా బిడ్డకి ఏమైందో తెలీదు. నా బిడ్డ వైపు కూడా నేను చూడలే, ఆంతను కొట్టేశా, బాలగా పడ్డాడు. అయితే అదృష్టం ఏంటంటే చెన్నకేశవ మురళిని లాగేశాడు అవతలకి. సైకిల్ వేసేటప్పటికే చెన్నకేశవ మురళిని లాగేశాడు అవతలకి, చేపెట్టి గుంజేసి ఈ బురదలో పడ్డాడు. పైకి వేసేళ్ళకి చెన్నకేశవ అన్నాడు, అమ్మ పారిపోదాం రమ్మ అంటున్నాడు. నిజం చిన్నప్పటి నుంచి కూడా చెన్నకేశవ నాకు చాలా సపోర్ట్. చెన్నకేశవకే తెలుసు నేను కొట్టించుకున్న దెబ్బలు, నేను తిన్న దెబ్బలు, నేను దాంకున్న చోటులు. చెన్నకేశవ నేను ఒక్కోసారి అర్ధరాత్రి 1 గంట అప్పుడు పిచ్చెట్లో పోయి దాంకునే వాళ్ళమి. వాళ్ళ టార్చర్ పడలేక, వాళ్ళ దెబ్బలు పడలేక లైట్లు అన్నీ ఆపుకుని చెన్నకేశవ సౌండ్ చేస్తే మళ్ళీ మమ్మల్ని కొడతాడని మురళి నోరు గట్టిగా నొక్కి పెట్టేవాళ్ళం. అసలు చాలా టార్చర్. చెన్నకేశవ లాగేశాడు పిల్లోడిని. ఇక చెన్నకేశవ అంటున్నాడు, మన అబ్బాయిని సంకేసుకో, వాళ్ళు వేసేళ్ళకి మనం వెళ్ళిపోదాం, ఉండొద్దు అంటున్నాడు. నిజం ఎక్కడొచ్చిందో మాకు ఆ బలం తెలియదు. వెంకట్రావు బురదలో పడ్డాడు. పైకి లేసే లోపలే మురళిని సంకేసుకున్నాను, సిరిని పట్టుకున్నాము. ఇక మురళిని ఒక పక్క, సిరిని ఒక పక్క పట్టుకుని చెన్నకేశవ ఒక పక్క పరాల్. ఇంకా వెళ్ళటం ఇంకా జీవితంలో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళలేదు. మేము ఇంకా వెళ్ళిపోయాం. అప్పుడు వెళ్ళిపోయాం, ఇంక నిర్ణయం తీసుకున్నాం, ఇక వద్దు, నిజంగానే నా పిల్లలను చంపేస్తాడు వెంకట్రావు కాడ ఇంక ఎప్పుడైనా ప్రమాదమే వెంకట్రావు దెబ్బకి. ఒకరోజు పిల్లల ముగ్గురిని ఇంట్లో పెట్టాడు. పాలు తాగాలి పిల్ల. ఎందుకు పెట్టాడు, నేను గుడ్లు తూతున్నానని పిల్లల్ని ముగ్గురిని లోపల పెట్టి తాళాలు వేసి, తాళాలు తన కాడ పెట్టుకుని, పిల్ల పాలకేడుస్తుంది వెంకట్రావు, డోర్ ది వెంకట్రావు అని అంటుంటే బయట నన్ను కొడుతున్నాడు కానీ డోర్ తీయట్లేదు. ఇంత డేంజర్గాడు. ఇంకా వద్దు. నిజంగానే నా పిల్లలు, నేనంటే ఇన్ని రోజులు మౌనంగా టార్చర్ పడ్డా, బాధపడ్డాను, కొట్టించుకున్నాను. ఇంకా నేను ఫైనల్గా అనుకున్నా, చచ్చిపోయినా నాకు పెద్ద కోరికలేం లేవు సావని. అసలు ఆ మిల్లర్లో పడ్డప్పుడే నేను చచ్చిపోయినా నాకు బాగుండేది అనుకున్నాను. కానీ ఇప్పుడు వరకు కూడా బతికున్నాను. ఆ రోజు నాకు తెలియదు దేవుడు నన్ను బతికించుకుంటూ వస్తున్నాడని, దేవుడు అంటూ ఒకడున్నాడని నాకు తెలియదు ఆ రోజు. ఇక నేను చెయ్యని పూజ అంటూ లేదు. వాస్తవంగా ప్రతి గుళ్ళకి వెళ్తున్నాను, వెంకట్రావు మారతాడేమో, నా కాపురం నిలబడిద్దేమోనని.
ఏమాత్రం లాభం లేదు. ఇక పెద్ద మనుషుల్లో కాకుండా కోర్టుకి వేసేసారు ఈసారి. కోర్టుకి వేసినాక ఇక మా అమ్మోళ్ళ కాడ ఉన్నాను. ఇక నేను కొన్ని మాటలైతే చెప్పుకోలేను. నా తోబుట్టువులు నేను ఎవరిని బయటేసుకోలేను, నా తల్లిదండ్రులను కూడా నేను బయటేసుకోలేను. నాకు అడుగడుక్కు శ్రమలే, ఏ ఆదరణ లేదు. వండుకోవటానికి గిన్నె ఉండేది కాదు, 3 పిల్లలు తినాలి, తినటానికి అన్నం ఉండేది కాదు. అన్నమని నేను ఎవరిని అడగలేను. పిల్లకు పాల డబ్బాలు కావాలి, పిల్లలు 3కి అన్నం కావాలి. వాళ్ళందరేమో పిల్లల వాళ్ళకి ఇచ్చేసే అంటారు. నేనేం పిల్లల వాళ్ళకి ఇవ్వలేను. మా అన్నయ్య వాళ్ళేమో డైవర్స్ అవుతున్నాయి కదా, 3 పిల్లలు వాళ్ళకి ఇచ్చేసి. అసలు వాడే మంచోడు కదా, వాడి పిల్లలు మంచోళ్ళు అవుతారా? వాళ్ళ పిల్లలు మంచోళ్ళు అవరు. చేదు చెట్టుకి చేదు కాయలే కాస్తాయి. వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఇచ్చేసేయి, మన పిల్లకి మనం పెళ్లి చేసుకుందాం. ఇలా కోర్టులో చాలా వాదనలు, కోర్టు కాడికి వచ్చింది, వాదనలు జరుగుతున్నాయి. జడ్జి చెప్తున్నాడు, అమ్మ నువ్వు అవిటిదానివి కదా, ఆ 3 బిడ్డలు నువ్వు చాకలేవు కదా, అతను దున్నపోతాలు ఉన్నాడు చాక్కుంటాడు, అతనికి ఇచ్చేస్తావా ఏందమ్మా అని మాట్లాడుతున్నారు. మా అమ్మోళ్ళందరూ, మా తమ్ముళ్ళు, మా అన్నయ్య వాళ్ళు అందరూ నీ ఇష్టం అంటున్నారు. కానీ ఫైనల్గా వాళ్ళ హృదయంలో ఏముందంటే, మా అన్నయ్య హృదయంలో, మా అమ్మోళ్ళేమో సరే ఎలా కలా సాక్కోనిలే అన్నట్టు చూస్తున్నారు. కానీ మా అన్నయ్య అయితే మాత్రం ఒకటే ఆలోచిస్తున్నాడు, ఎలా సాకిద్ది ఆ అమ్మాయి అవుటిది, ఆ అమ్మాయి ఎలా బతకాలి, ఆ అమ్మాయి 3 బిడ్డలను ఎలా బతికేయాలని మా అన్నయ్య వాళ్ళు ఎంచేటికి పిల్లలను వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచనలోనే ఉన్నారు. ఫైనల్గా మా అన్నయ్య నన్ను అడిగాడు, ఇచ్చేసే 3 పిల్లల్ని, నీకు మ్యారేజ్ చేస్తామమ్మా మంచిగా, ఇప్పుడు ఎంత 20 సంవత్సరాలు కూడా నిండా లేవు, మంచిగా చక్కగా వివాహం చేసుకుందు, నువ్వు చేసుకుని నీ నీ జీవితాన్ని నువ్వు సెటిల్ చేసుకుందు, ఇంకా ఆ పిల్లల గురించి నువ్వు ఆలోచించగాక, ఇదంతా ఒక కళాల మర్చిపో అన్నాడు. ఇంక అప్పుడు నేను మా అన్నయ్యతో మాట్లాడా, అన్నా నేను ఇంత దాన్ని అయిపోయాను, నేను ఇంత పెద్ద అయిపోయాను, 20 సంవత్సరాల బిడ్డనయ్యాను, నా మీదే నీకు ఎంత ప్రేమ ఉంది, నీ బిడ్డకి దెబ్బలు తగులుతున్నాయని, నీ బిడ్డ చచ్చిపోయిద్దని, నీ బిడ్డ హ్యాపీగా ఉండాలని 20 సంవత్సరాలుగా మరి నువ్వు నన్ను కనలేదు, నన్ను పెంచలేదు, ఊరక రిలేషన్ నీకు నాకు, నీకే నా మీద ఇంత ప్రేమ ఉంటే మరి వెంకట్రావు చేతిలో దెబ్బలు తింటూ, బెల్ట్ చేత కొట్టించుకుంటూ, కిరసనాలు దాగలేదని చెప్పి రూములో పడేసి చెవుల్లో ముక్కుల్లో నెత్తురు చిందాక కొట్టించుకుని, నేను తినక నా కడుపు కాల్చుకుని ఆ 3 బిడ్డలను కనుక్కున్నాను. నేను ఇంత కష్టపడి కనుక్కున్న నా బిడ్డలను ఎంత ఈజీగా వదిలిపెట్టమంటున్నావన్నా? నువ్వైతే నీ చెల్లెలు ఇప్పుడు కూడా హ్యాపీగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు, నేనైతే నా పసిబిడ్డల్ని అనాథలను చేసి నా సుఖం నేను చూసుకోవాలని నేను కోరుకోవాలా? ఇది నీకు కరెక్టేనన్నా? నువ్వు ఇలా కోరుకుంటావా నన్ను అని చెప్పేసి నేను మా అన్నయ్యని అన్నాను. అన్నప్పుడు మా అన్నయ్యకి చాలా కోపం వచ్చింది నా మీద. చాలా కోపం వచ్చి మా అన్నయ్య అన్న మాట ఏంటంటే, నువ్వు కనుక ఆ పిల్లలను తీసుకుంటే మేము ఎవరిని సాకలేం, మా పిన్ని కూడా సాకలేదు, ఆమె ఒక బేదరాలు. ఎంత బేదరాలంటే ఆమెకి ఈ పూట పనికి పోతే రేపు ఇంట్లో జరగటం కష్టం. వాళ్ళని ఎత్తిని తీసుకొచ్చి పెడతావా నువ్వు ఇప్పుడు ఈ పిల్లల్ని? అప్పటికి మా తమ్ముడికి పెళ్ళయింది, మా తమ్ముళ్ళు కూడా పెద్ద అయ్యారు. ఒక తమ్ముడికి పరాయి అమ్మాయిని చేసుకున్నాం, ఒక తమ్ముడికి సొంత అక్కాయి కూతుర్నే చేసుకున్నాం. ఇప్పుడు మీ తమ్ముళ్ళకి పెళ్ళిళ్ళని వాళ్ళ జీవితాలు వాళ్ళకైనా వాళ్ళ పిల్లలు వాళ్ళకి అవుతారు. నీ పిల్లలను సాకేది ఎవరు? మా పిన్ని సాకలేదు. నువ్వు అర్థం చేసుకోకుండా నువ్వు మమ్మల్ని లాజిక్లు తీస్తున్నావు, మాకు చెప్తున్నావు, మమ్మల్ని అంటున్నావు, మేము నీ కొరకు ప్రయాసపడుతున్నాం. అదే కదన్నా నేను కూడా అంటుంది, నువ్వు నా కోసం పడుతున్నావు, మరి నా పిల్లల కోసం పడేవాళ్ళు ఎవరు? నా పిల్లలు చిన్నోళ్ళు, నువ్వు చెప్పే మాట ప్రకారం నా పిల్లల్ని ఏం చేయాలి? నిన్ను చూస్తేనే ప్రేమ ఎలా ఉంటుందో నేర్చుకున్నా నేను. నా పెళ్ళై నేను అత్తగారింటికి పోయి 3 బిడ్డల తల్లినైనా ఇప్పుడు కూడా నువ్వు నన్ను ప్రేమిస్తూ మా కోసం ప్రయాసపడి నీ చెల్లెలు బాగుండాలని నువ్వెంత ప్రయాసపడుతుంటే, నీ వద్ద ఎంత ప్రేమ చూసి నేను ఆ పసిబిడ్డల మీద నేను ఎందుకు చూపించలేను ప్రేమ? అసలు నువ్వేందన్నా లెగిస్తే నన్ను అవిటిది అని నన్ను ఎందుకు ఇట్లా అంటున్నారు? అందరూ అట్లాగే అంటున్నారు. అవిటిది అంటే నేను అవిటిదాన్ని బిడ్డలను సాక్కోలేనా? ఏమన్నారు? మీకు భారమా? మీ నెత్తిని తీసుకొచ్చి నేను పిల్లలను పెడతానా? ఇదిగో గుర్తుపెట్టుకోండి, ఈరోజు మొదలుకొని నేను మీ ఇంట్లో ఉన్నా, నా పిల్లలను మిమ్మల్ని సాకమని అడిగిన, ఏ రోజైనా సరే, ఏ అవసరమైనా మీ వద్దకు వచ్చి సహాయం కోరిన ఆ మరు నిమిషమే
సుభాష్ని భూమి మీద ఉండదు. నేనుండను, భూమి మీద అయితే నేను ఉండను. అలానే నా పిల్లల్ని మీకు భారంగా కూడా చేయను. నా పిల్లలకు ఒక నిర్ణయం తీసుకుని నా పిల్లల్ని ఎక్కడ సెటిల్ చేయాలి అట్లా సెటిల్ చేసుకుని నేను ఉండను. గుర్తుపెట్టుకన్నా, నేను ఇది మొదలుకొని నీ ఇంట్లో ఉన్నా, మీ వద్ద తిన్నా, మీ రూపాయి నేను అడిగిన, అదే నా ఓటానికి గుర్తు. ఏ కుంటిదని మీరు అంటున్నారు, ఏ కుంటిదని నా అత్తగారు అంటున్నారు, వెంకట్రావు కూడా అంటున్నాడు, మీరందరూ అంటున్నారు వెంకట్రావుని సాక్కోమన్నారు, నెట్టారు పిల్లల్ని. అతను అంటున్నాడు నాకు అవసరంలో నాకు పుట్టారని గ్యారెంటీ ఏందని అంటున్నాడు. అలాంటి వాడికి ఆ పిల్లల్ని తీసిపోయి అలా సాకండి. ఆ గ్యారెంటీలు అడిగేవాడు నా పిల్లలను సాగుతాడా? వద్దని చెప్పేసాను. ఒక తీర్మానం తీసుకున్నా. నాకు 20 సంవత్సరాలు వచ్చినాయి. నా బిడ్డలు చాలా చిన్నోళ్ళు. నా పిల్లోడు నాకెళ్ళి చూస్తున్నాడు, చెనకేశవ నేను ఎవరికి ఇచ్చేస్తానోనని నేను అన్నా. మా చెనకేశవతో నా ప్రాణం పోయినా మిమ్మల్ని నేను వదులుకోను, నేను మిమ్మల్ని సాక్కుంటా. నా అవిటితనం నా చేతులకి, కానీ నా ప్రేమకు కాదు. ఒక ఆడపిల్ల భర్త లేకపోతే ఇప్పుడు వాళ్ళు నన్ను సాకిందేముంది? నాకు ఏ రోజన్నా కడుపు నిండా పెట్టారా? పని ఏమైనా కొనుక్కొచ్చి పెట్టారా? 3 బిడ్డలం కన్నా ఎప్పుడన్నా నోరు తెరిచి భర్త ప్రేమ ఉందా నాకు అసలు? ఎప్పుడన్నా భర్తగా నన్ను ఎప్పుడన్నా పలకరించాడా? నీకేం కావాలమ్మా అని అడిగారు ఎవరన్నా? అసలు నాకు తెలీదు, భర్త ప్రేమ అంటేనే తెలీదు. వాళ్ళ దృష్టిలో నేను ఒక బొమ్మని. వాళ్ళకి వండి పెట్టడానికి, వాళ్ళకి కాపురం చేసి పెట్టడానికి, వాళ్ళు చెప్పిన పని అంతా చేయడానికి ఒక బొమ్మని. ఈ బొమ్మకు ఒక చర్మం లేదు, ఒక జీవం లేదు, ఒక మాట లేదు. ఈ బొమ్మకు ఒకటే తెలుసు, ఎవరు కొట్టి చంపుతారో, ఏ రోజు నా మరణం ఉందో. ఈ బొమ్మకి ఇదే భయం. నేను సుఖపడింది ఏం లేదు నాన్న, అంతకన్నా నేను ఎక్కువ ఇమ్మను. ఇంకా నిజంగా చెప్పాలంటే ఆ నరకంలో నుంచి నేను బయటకు వచ్చా. నాకు ఈ నరకం ఇంత తొందరగా విడుదల కలిగిద్దని నేను అనుకోలేదు. నిజానికి దేవుడు నాకు మంచి పని చేశాడు, మేలు చేశాడు. ఏ నిమిషంలో చంపేస్తారో, ఏ నిమిషంలో మీ ప్రాణాలు పోతాయో, నా ప్రాణాలు పోతాయో నేను చాలా కుంగిపోయాను. నాకు విడుదల కలిగింది నాన్న. నేను బతుకుతా, నేను బతికిస్తా మిమ్మల్ని, పాదాము అని చెప్పి నా బిడ్డలకి చెప్పుకొని అప్పటికి నేను ఇడిపోయేటప్పటికి మా పెద్ద బాబు కానీ, మా చిన్న బాబు కానీ, మా పాప కానీ పెద్ద వయసు వాళ్ళు కాదమ్మా. పాపకు 2వ సంవత్సరం వచ్చి ఉంటుంది, మురళికి 3వ సంవత్సరం, చెన్నకేసుకు వచ్చేసి 5-6 సంవత్సరాల లోపలే ఉన్నాం. ఇదే మా వయసు వాళ్ళకి. ఇప్పటికి మేము విడిపోయి సిరికి ఎన్ని సంవత్సరాలంటే అన్ని సంవత్సరాలు. 10 సిరిని కడుపుతో ఉన్నప్పుడే అని చెప్పాను కదా. అలా విడిపోయాము, విడాకులు తీసుకున్నాము. ఇంకా నా జీవితం బతకటం మొదలుపెట్టింది. ఇంకా జైలు అయితే తప్పించుకున్నాను, నరకం అయితే తప్పించుకున్నాను. నరకంలో నుండి బయటకైతే వచ్చాను. ఇటు చూస్తే పుట్టింటికి రానని మాటిచ్చాను, వాళ్ళ ఇంట్లో అడుగు కూడా పెట్టనని చెప్పాను. ఇక ఎక్కడికి వెళ్ళాలి, ఇక నేను ఎలా బతకాలి? మరి నాకు ఒక ఇల్లు లేదు, కట్టుగుడ్డలతో నా 3 బిడ్డలను చేతపట్టుకుని ఉన్నాను. ఆ 3 బిడ్డలు నేను ఎలా చాకాలి? ఆ 3 బిడ్డలు నేను ఎలా చాకాను? నేను అసలు ఏం చేశాను? అందరూ నన్ను అవిటిది 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 అంటున్న ఈ అవిటిది ఆ 3 బిడ్డలను ఎలా చాకిందో, ఏం చేసిందో, ఇక మరి ఆ నుంచి నాకు ఎదురైన సమస్యలు ఎలాంటివో, నరకంలో నుండి అయితే బయటకు వచ్చాను, నిందల్లోకి అడుగు పెడుతున్నానమ్మా. గమనించండి, నరకాన్ని తప్పించుకున్నాను, నిందల్లోకి వెళ్తున్నాను. అంటే ఒకటి తప్పించుకున్నా, నిందల ప్రమాదమో నరకం ప్రమాదమో నాకు అర్థం కావట్లే. నరకంలో నుండి బయటపడ్డానన్న సంతోషం, కానీ నిందల్లోకి అప్పుడే అడుగులేస్తున్నాను. ఎలాంటి నిందలు వస్తున్నాయో నా జీవితంలో, నేను ఎలాంటి నిందలు ఎదుర్కొన్నానో. ఆ తర్వాత వెంకట్రావు వద్ద నుంచి నేను విడిపోయినాక మరి వెంకట్రావు వాళ్ళు ఇంకా చెట్టుకు గుట్టకు కాకుండా వాళ్ళు వెళ్ళిపోయారు, ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. కానీ నేనైతే ఊళ్ళోనే ఉన్నాను, ఊళ్ళోనే బిడ్డలను పెట్టుకుని ఉన్నాను. మరి ఆ బిడ్డల్ని ఎలా సాకాను? తర్వాత మరి మా పరిస్థితి ఏంటి? నేను అమ్మోళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదు, అన్నయ్యల ఇంటికి వెళ్ళలేదు, వెంకట్రావు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. మరి ఆ పిల్లలను తీసుకుని నేను ఏం చేశాను? మరి ఈ అవిటిది ఆ బిడ్డల్ని ఎలా సాకింది, ఏం జరిగింది అనేది తప్పకుండా మళ్ళీ రేపు మీకు నేను సాక్ష్యం చెప్తాను. నేను చెప్పాను కదా, నా జీవితం దేవుడు చేసిన మేలులు, నేను ఎలాంటి నరకాలు అనుభవించి వచ్చానో నా జీవితంలో. నేను నిజం చెప్పాలంటే మీ ఎదుట నేను చెప్పుకోలేక
మీ ఎదుట చెప్పే సాక్ష్యమే ఇది. ఒకవేళ మీ వరకైతే నేను చెప్పగలుగుతా, కానీ సకల జనుల వద్దకి వెళ్తుంది. ఇప్పుడు దీన్ని రికార్డింగ్ చేస్తున్నాం, యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటున్నాం. దేవుడు చేసిన మేలులు, ఏ స్థితిలో నుండి నేను వచ్చానో, దేవుడు నాకు చేసిన మేలులు ఎలాంటివో చెప్పుట కొరకు నేను దాయకూడదు. మొదటి నుంచి నా జీవితం ఏంటి, నా జీవితంలో నాకు ఎలా ఎదురైనాయి అనేది నేను చెప్పాలనుకున్నాను. చాలా నిజం చెప్పాలంటే నేను పడిన నరకంలో ఒక్క పావల వంతే చెప్పానమ్మ మీకు. నేను 100లో పావల వంతు చెప్పా. ఇక ఎంత నరకం అనిపించుంటానో అది ఎవరికీ చెప్పలేను. కాబట్టి ఇక 7 నుంచి జరిగినవి మాత్రం ఖచ్చితంగా ఏది దాచకుండా మంచిగా చెప్తా మీకు. నేను ఎలా బతికాను, పిల్లల్ని ఎలా బతికిచ్చాను, ఎక్కడ తీసుకున్నాం రూము, అసలు ఆ రూమ్ ఎలా మాట్లాడుకున్నాం, మరి నేను వండుకునే సామాను, మరి నా కట్టుగుడ్డలతో వచ్చాను, నా బిడ్డల పరిస్థితి ఏంటి, ఇవంతా కూడా రేపు మీ అందరికి ముందు తీసుకొస్తాను. తప్పకుండా ఈ సాక్ష్యాన్ని కూడా నేను ఈ ఒక్క జరిగిన ప్రతి సాక్ష్యాన్ని మీ ముందు పంచుకుంటా. ప్రైజ్ లాడమ్మ అందరికీ.